బేసిక్‌గా మీరు చాలామంది ఇక్కడ రకరకాల ఆహ్, ప్లేసెస్ నుంచొచ్చారు. ప్లస్ మీ అందరికీ కూడా రకరకాల బ్యాక్‌గ్రౌండ్ ఉంది. కొంచెం మందికి ఆధ్యాత్మికత గురించి కొంచెం పరిచయం ఉంది. కొంచెం మందికి ఆధ్యాత్మికత గురించి ఆహ్, కొంచెం పరిచయం లేదు. సో, ఈ ప్రోగ్రామ్ ఇక్కడ మనం ఈ ఈరోజు మనం చర్చించుకునేది ఈ కొంచెం కొత్త వాళ్ళకి ఆధ్యాత్మికంగా వాళ్ళకి భగవద్గీత యొక్క బేసిక్స్ అర్థమయ్యేటట్టు అంటే భగవద్గీత చదవడానికి కావలసిన నాలెడ్జ్ రావడానికి అన్నట్టు మనం ఈ యొక్క కోర్స్ని మనం కండక్ట్ చేస్తూ ఉన్నాము. తర్వాత అ- అది కొత్త వాళ్ళకి ఉపయోగపడుతుంది. అలాగే ఆల్రెడీ కొంచెం పరిచయం ఉన్న వాళ్ళకి ఆల్రెడీ తెలిసిన నాలెడ్జ్కి ఇంకా ఎక్స్ట్రా నాలెడ్జ్గా ఈ కోర్స్ పనికొస్తుంది. అట్లాగే ఇంకా వేరే వాళ్ళకి ఆల్రెడీ చాలా వరకు భగవద్గీత చాలా పరిచయం ఉన్న వాళ్ళు వేరే వాళ్ళకి కొత్త వాళ్ళకి చెప్పాలి అనుకుంటే వాళ్ళకి కూడా ఈ యొక్క కోర్సులో మనం డిస్కస్ చేసే అంశాలు బాగా చక్కగా నేర్చుకుంటే మీరు వేరే వాళ్ళకి కూడా చెప్పడానికి కొంచెం అవకాశం ఉంటుంది. ఈ విధంగా చాలామందికి ఈ యొక్క ఉమ్, ఈ మనం చర్చించుకోబోయే విషయాలు అందరికీ పడతాయి కొంచెం వరకు. సో మనం ఇక్కడ డైరెక్ట్గా దేని గురించి చర్చించుకుంటాము అనే విషయం మీద మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ మనం ఇప్పుడు ఉమ్, డైరెక్ట్గా భగవద్గీత యొక్క శ్లోకాల్లో లేకపోతే ఆ, అందులో ఒక్కొక్క చాప్టర్లోనూ ఉన్న విశ్లేషణలో సో అవి ఇక్కడ మనం డైరెక్ట్గా చేయట్లేదు. ఇక్కడ ఓన్లీ ఫస్ట్ ఇది కొన్ని సెషన్స్ ద్వారా జరుగుతూ ఉంటుంది. కొన్ని వారాల పాటు జరుగుతూ ఉంటుంది. ఒక 6 కానీ లేకపోతే 10 12 వారాలు కానీ మనకున్న టైంని బట్టి మనం ఈ కోర్స్ చేయొచ్చు. సో ఇందులో డైరెక్ట్గా భగవద్గీత యొక్క చాప్టర్లు అందులో ఉన్న అధ్యాయాల యొక్క శ్లోకాలతో అలా వివరణ ఉండదు. కానీ ఆ భగవద్గీతని అర్థం చేసుకోవడానికి కావలసిన ముందు మనకి ఏ విధంగా మనకి అర్థమయ్యే విధంగా నాలెడ్జ్ కావాలి, ఆ విధమైన నాలెడ్జ్ గురించి ఇందులో చర్చ ఉంటుందన్నమాట. సో మన ఆత్మ సాక్షాత్కారం కోసం అంటే ఒకళ్ళు ఆధ్యాత్మిక జీవనం మొదలు పెట్టడానికి ఏ విధంగా బేసిక్ నాలెడ్జ్ కావాలో దాని గురించి కొన్ని ఉంటుంది. సో ఇక్కడ మనం దేని గురించి చర్చించుకుంటాము, ఆ అంశాలు ఏంటి అనేవి ఇక్కడ మనం ఆ, ఇక్కడ గురించి చర్చించుకుందాం. సో జనరల్గా మనకి ఇక్కడ ఇది 6 సెషన్స్ కింద డివైడ్ అయింది. మనకి ఎన్ని రోజులు పడుతుందంటే ఇంకా ఎక్కువే పట్టొచ్చు మనకున్న టైంని బట్టి 1 అవర్ మనం వీక్లీ తీసుకుంటే. సో దాన్ని బట్టి మనం దీని గురించి డిస్కస్ చేసుకుంటూ ఉందాం. ఇందులో మొట్టమొదటి సెషన్లో సంతోషం గురించి వెతుకుతూ ఉండడం. ప్రతి ఒక్కరికి కామన్గా ఈ లోకంలో అందరూ వెతికేది సంతోషం కోసం. సో ఆ సంతోషం మనకి ఎలా దొరుకుతుంది, అదే దానికి రావడానికి మనకి ఏం ఆపుతున్నాయి దాన్ని, సో వాటిలన్నిటి గురించి కొంచెం చర్చ అనమాట. అంటే జీవితంలో ప్రతి ఒక్కళ్ళు మొత్తం ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు దేనికోసం కామన్గా వెతుకుతున్నారు అని అడిగితే దాని గురించి యొక్క చర్చ. అలాగే రెండో సెషన్స్లో నిజంగా మనకి ఆ యొక్క ఈ ఆధ్యాత్మిక గ్రంథాలన్నీ చెప్పేటువంటి భగవంతుడు ఉన్నాడా అని మనకి అర్థమవుతుందా, సో దాని గురించి మనం సైంటిఫిక్గా లేకపోతే లాజికల్గా మనం ఏమైనా అర్థం చేసుకోగలమా, దీనికి ఏమైనా రీజన్స్ ఇవ్వగలమా, అవి చూద్దాం. మూడవది మన యొక్క ఆత్మ యొక్క జ్ఞానం, మన యొక్క పరిచయం. ఆత్మ ఉందా, మనం అంటే ఎవరు, దీన్ని మనం ఎలా నమ్మచ్చు, దీనికి ఏమైనా సైంటిఫిక్ వరల్డ్లో కూడా ప్రూఫ్స్ ఉన్నాయా, మన డే టు డే లైఫ్లో మనం ప్రతిదినం చూసే దాంట్లో మనం ఎలా ఉన్నా దీన్ని చూడగలుగుతూ ఉన్నామా, సో దీని గురించి మూడో దాంట్లో మనం చర్చించుకుందాం. అలాగే భగవంతుడు అంటే ఎవరు, భగవంతుడు ఒక్కళ్ళ లేకపోతే ఎంతోమందా, లేకపోతే అసలు భగవంతుడికి రూపం ఉందా, లేకపోతే ఎక్కడుంటారు, ఇవన్నీ మనకి ఎన్నో రకాలుగా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. దాని గురించి మనం నాలుగో దాంట్లో చర్చించుకుందాం. అలాగే అందరికీ చాలా ఎప్పుడు ఒక రకమైన చర్చ జరుగుతూ ఉంటుంది.
మాకెందుకు కష్టాలు వచ్చినాయో మాకు తెలియట్లేదు అంటారు. మేము ఎప్పుడూ మంచే చేసాం, కానీ మాకు ఇలా ఎందుకు కష్టాలు వస్తూ ఉన్నాయి అనేది మాకు అర్థం కావట్లేదు. లేకపోతే అతను ఎంతో మంచివాడు, అతనికి ఇలా ఎన్ని కష్టాలు ఎందుకు వచ్చినాయి. సో అందరికీ ఉండే క్వశ్చన్ అది, మంచివారికి చెడు ఎలా జరుగుతూ ఉంటుంది. సో ఇది మనం 5వ రోజు మనం చర్చించుకుందాం. 5వ రోజు అంటే తర్వాత ఈ ముందు 4 సెషన్స్ అయిన తర్వాత మన సీక్వెన్స్ ప్రకారం. తర్వాత మనం ఈ యొక్క భగవద్గీతని ఆచరణలో ఎలా పెట్టాలి అంటే, ఈ 5 మన గురించి చర్చించుకున్న తర్వాత మనకి బేసిక్ నాలెడ్జ్ వచ్చిన తర్వాత మన జీవితంలో ఆ బేసిక్ నాలెడ్జ్ని ఎలా దాన్ని మన జీవితంలో అప్లై చేయగలం, దాని గురించి మనం తర్వాత సెషన్లో డిస్కస్ చేసుకుందాం. సో బేసికల్గా ఇది అంటే మనకి ఎవరికైనా ఆధ్యాత్మిక జీవితంలో ఆధ్యాత్మికత గురించి తెలియాలి, ఎందుకు ప్రాక్టీస్ చేయాలి అనే వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది. అలాగే మిగిలిన వాళ్ళకి, మీరు కొత్త వాళ్ళకి ఎవరికన్నా మీరు ఈ యొక్క ఇంట్రడ్యూస్ చేయాలనే ఆధ్యాత్మికకి ఈ ఈ ఈ కోర్స్ని ఇది మీరు చక్కగా విని అర్థం చేసుకుని దీన్ని వేరే వాళ్ళకి ప్రజెంట్ చేస్తే వాళ్ళకి కూడా మీరు కొంచెం కన్విన్స్ చేయగలుగుతారు కొంచెం వరకు. సో అందువల్ల ఇది అందరికీ ఉపయోగపడుతుంది. ఈ కోర్సు చాలా చక్కగా వీలైనంత వరకు వింటూ అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండండి. సో ఇది ఈ యొక్క మనం దేని గురించి చర్చించుకుంటాము అనే విషయం మీద. అట్లాగే మీకు లైక్ మీరు రకరకాల ప్లేసెస్ నుంచి వచ్చారు, రకరకాల బ్యాక్గ్రౌండ్ నుంచి అట్లా. సో వీలుంటే మీకు కొంచెం ఇంటరాక్టివ్గా, అంటే కొన్ని ఎప్పుడన్నా క్వశ్చన్స్ అడిగితే మీరు ఏమైనా సమాధానం చెప్పగలిగట్టు ఉంటే అలా ఎవరికి వీలు అంటే, మీకు వీలు లేకపోతే వీడియో ఆఫ్ చేయొచ్చు, ఎవరికి వీలుంటే వాళ్ళు వీడియో ఆన్ చేసుకుంటే అందరికీ కొంచెం ఇంటరాక్టివ్గా ఉన్నట్టు బాగున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. సో ఇది ఒక చిన్న రిక్వెస్ట్. సో తర్వాత మనం సో ఇలా దీని గురించి చర్చించుకుందాం. సో ఈరోజు యొక్క విషయం గురించి మనం మాట్లాడుకుందాం, అంటే సంతోషం గురించి వెతకడం. సో ఈ లోకంలో లైక్ ప్రతి ఒక్కళ్ళు చేసేది 2 పనుల కోసమే. జనరల్గా మనం ఎవరు ఏ పని ఎప్పుడు చేసినా ఓన్లీ 2 పనుల కోసమే చేస్తూ ఉంటారు. ఏంటా 2? ఒకటి సంతోషం వెతకడం కోసం, లేదా వాళ్ళకుండే బాధల్ని తప్పించుకోవడం కోసం. రైట్? మన జీవితంలో మనం ఎక్కడ చూసినా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు ఏ పని చేసినా ఇప్పుడు ఆనందమో లేకపోతే ఫ్యూచర్లో ఆనందం కోసమో, లేకపోతే ఇప్పుడు బాధని తగ్గించుకోవడానికి, లేకపోతే ఫ్యూచర్లో భవిష్యత్తులో వచ్చే బాధని తగ్గించుకోవాలి అనే ప్రయత్నంతో ప్రతి ఒక్కళ్ళు ఏవో పనులు వాళ్ళు చేసే పనులన్నీ వీటి కోసమే అనమాట. సో ఆ సంతోషం గురించి మనం ఈరోజు ఎక్కడ దొరుకుతుంది, ఎక్కడ దాన్ని వెతకాలి, లేకపోతే ఎలా ఉంటుంది, దీని మీద మనం కొంచెం చర్చ చేసుకుందాం. సో తర్వాత రైట్, మనకి ఒక్కొక్కసారి సీతాకోక చిలుక ఉంటుంది. రైట్? సీతాకోక చిలుక వెళ్ళి తిరుగుతూ ఎక్కడైతే తేనె ఉంటుందో అక్కడ వాలి తీసుకుంటూ ఉంటుంది. ఒక్కొక్కసారి అడుగుతారనమాట, నువ్వు వెళ్ళి సీతాకోక చిలుకని పట్టుకురా అన్నట్టు ఎవరో. అయితే ఒక వ్యక్తి వెళ్ళి అన్ని రకరకాల సీతాకోక చిలుక ఎక్కడ ఉంటే దాన్ని పట్టుకుందామని వెళ్ళి వెతికితే వాళ్ళు వెళ్ళేసరికి అది వెళ్ళిపోతుందంట వేరే చోట. అక్కడికి వెళ్తే అక్కడికి వేరే చోటుకి వెళ్ళిపోతుందంట. అలా ఎంత వెతికినా దానికి దొరకదనమాట. కానీ ఇంకా అలసిపోయి అక్కడే కాసేపు కూర్చుని ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటే కాసేపటికి అదే సీతాకోక చిలుక వచ్చి తన ఒళ్ళో వాలిందంట. అట్లా మనం దేనికోసం వెతుకుతున్నామో అది సంతోషం అనేది చాలాసార్లు దొరకట్లేదు అని అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. అది ఎలా దొరుకుతుంది అనేది గురించి మనం కొంచెం చర్చ చేద్దాం. సో ఇక్కడ మనం ఇక్కడ చాలా రకరకాల ఒక ఇమేజ్, ఒక బొమ్మను చూస్తూ ఉన్నాం. సో ఆ బొమ్మను చూస్తుంటే మీకు ఏమనిపిస్తూ ఉంది? ఎవరన్నా ఏమన్నా కామెంట్ చేయగలరా? అక్కడ ఏం చూస్తున్నారు మీరు? హ్యాంగర్స్ ప్రభుజీ, రకరకాల కలర్స్ షర్ట్స్ ఉన్నాయి ప్రభుజీ. రకరకాల షర్ట్స్ షేడ్స్ ఉన్నాయి. ఇంకా
హరే కృష్ణ. ఒకే డ్రెస్ కొన్ని కలర్స్ లో హ్యాంగర్ ఉంది షర్ట్స్ కనిపిస్తుంది తగిలించిన హ్యాంగర్ ఉంది. అయితే హ్యాంగర్స్ ఒకటే షర్ట్. సో ప్రతిదీ షర్టే, కాకపోతే అన్ని రకరకాల హ్యాంగర్ కలర్స్ లో ఉన్నాయి కాబట్టి సో అన్నిటినీ మనం షర్టే అంటున్నాం, కానీ కలర్స్ వేరు. అంటే సపోజ్ ఇందులో కూడా కొన్ని గ్రూప్స్ ఉన్నాయి, చూడొచ్చు కదా. కొన్ని బ్లూ కలర్లో ఉండేవన్నీ ఒక చోట ఉన్నాయి, ఎల్లో కలర్లో ఉండేవన్నీ, పచ్చ కలర్లో ఉండేవన్నీ ఒక చోట ఉన్నాయి. సో ఏదైనా సరే మనం ఒక వస్తువుని చూసినప్పుడు ఇందులో మనం అన్నిటిని షర్ట్సే అని అంటున్నాం. అంటే ఇందులో ఒకటి కామన్గా ఉంది, కానీ కొన్ని తేడాగా ఉన్నాయి, రైట్? అందుకే దాన్ని మనం విభజించి పెట్టాం. ఇవన్నీ ఒక చోట ఉన్నాయి, ఇవన్నీ ఇంకో చోట ఉన్నాయి. అన్నీ షర్ట్సే, కానీ కొంచెం తేడాలు కూడా ఉన్నాయి. దాన్ని బట్టి మనం దాన్ని వర్గీకరించాం, రైట్? సో అట్లాగే మనం రైల్లో వెళ్తున్నప్పుడు కొన్ని ఫస్ట్ క్లాస్ ఏసీ టికెట్లు ఉంటాయి, సెకండ్ క్లాస్ ఏసీ టికెట్లు ఉంటాయి, మూడో క్లాస్ ఏసీ టికెట్లు ఉంటాయి. సో అందరూ అదే ట్రైన్లో వెళ్తారు, అదే ప్లేస్కి వెళ్ళాలి. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తున్నారు, అదే ట్రైన్. కాకపోతే అందులో స్లీపర్ క్లాస్లో కొంచెం మంది, జనరల్ కంపార్ట్మెంట్లో కొంచెం మంది, సెకండ్ ఏసీలో కొంచెం మంది కూర్చొని వెళ్తారు. కానీ అంటే అదే ట్రైను, కాకపోతే తరగతులు వాళ్ళు ఉండే ఏసీ ఉందా లేకపోతే రిజర్వేషన్ ఉందా దాన్ని బట్టి దాన్ని విభజించారు. అంటే రైల్లో ప్రయాణించే వాళ్ళందరూ ఒకటే, కానీ వాళ్ళు వెళ్ళే కోచ్ని బట్టి, వాళ్ళు పే చేసిన దాన్ని బట్టి వర్గీకరణ జరుగుతూ ఉంది. అంటే కొన్ని కామన్ ఉన్నాయి, కొన్ని డివిజన్ ఉంది, వర్గీకరణ జరిగింది. ఇప్పుడు మనం అలా మన జీవరాశులన్నిటిని మనం వర్గీకరించాలి అంటే దాన్ని మీరు ఎలా వర్గీకరించవచ్చు? సో ఎవరన్నా ఏమన్నా చెప్పాలంటే చెప్పచ్చు. హరే కృష్ణ ప్రభుజీ. Yes, ma'am. ద్విపాదులు, చతుష్పాదులు నీటిలో ఉండేవి, గాలిలో ఉండేవి. సో అట్లా మనం ఎన్నో రకాలుగా చేయొచ్చు. ఒకవేళ నేను 2 కేటగిరీల్లో చేయమంటే మొత్తం జీవరాశులన్నిటిని హరే కృష్ణ ప్రభుజీ, శాకాహారం మాంసాహారం తినేది. శాకాహారం, సాధన మాంసాహారం. ఇంకా ఇంకా ఎవరన్నా చెప్పగలుగుతారా? కొన్ని కూరగాయలు. ఎగిరేటి ప్రభుజీ, కొన్ని ఆ? భూమి మీద తిరిగేటివి, ఓకే, భూమి మీద తిరిగేవి, నీటిలో ఉండేవి, కొన్ని ఎగిరేటివి. ఎగిరేవి. సాధు జంతువులు, క్రూర జంతువులు. సాధు జంతువులు, క్రూర జంతువులు. నేను ఇక్కడ జీవరాశులు అంటున్నా. జీవరాశులు అంటే ప్రభుజీ ఉమ్, ప్రభుజీ yes. హరే కృష్ణ. హరే కృష్ణ. మనుషులు, జంతువులు. మనుషులు, జంతువులు అంటే జీవరాశుల్లో మనుషులు కూడా ఒక వెరైటీ, అలాగే జంతువులు అంటే మిగిలిన జంతువులు, పక్షులు అన్నీ కూడా ఉన్నాయి. సో మనుషులు, జంతువులు అని జనరల్గా విభజన చేస్తే చాలామంది ఒప్పుకుంటారు 2 రకాలుగా చేయమంటే. సో అలా మనం డివిజన్ చేసినప్పుడు మనుషులకి, జంతువులకి మనం 2 వర్గాలుగా డివిజన్ చేసాము అన్నామంటే, వర్గీకరించాము అన్నామంటే, కొన్ని మనుషుల్లో, కొన్ని జంతువుల్లో కామన్గా ఉండాలి, రైట్? అన్ని షర్ట్లు అన్నీ ఒకేలా ఉన్న అందరూ వేసుకోవచ్చు, అన్నీ కామన్గా ఉంటాయి. అలాగే కొన్ని తేడాలు కూడా ఉన్నాయి, ఎందుకంటే కలర్స్ వేరు షర్ట్లో మనం చూసాం. అలా కొన్ని తేడాలు ఉన్నాయి కాబట్టి మనం మనుషులు వేరు, జంతువులు వేరు అని అంటున్నాం. సో కామన్, మనుషులకి జంతువులకి కామన్గా ఉండేవి ఏమన్నా చెప్పగలుగుతారా ఎవరన్నా? నాలుగు ప్రాణం ప్రభుజీ, జీవం నా- జీవం కామం. జీవం ప్రాణం ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. మనుషులు చేసే పనులు అన్ని జంతువులు చేస్తాయి, కాకపోతే అవి మనలాగా అవి చెప్పలేకపోతాయి ప్రభుజీ, అంతే. తినడం, నిద్రపోవడం, మైథునం అవి ప్రభుజీ. కామన్ గా నిద్ర, ఉండేవి. భయం నుంచి ప్రభుజీ. అన్ని అవి కూడా చేస్తాయి, కాకపోతే అవి మనలాగా చెప్పలేకపోతే భగవంతుడు స్మరణగిన చేయలేకపోతే ప్రభుజీ. ఓకే, సో ఫస్ట్ మనం కామన్ వాటి గురించి మాట్లాడుకుందాం. మనుషులు, జంతువులు ఇద్దరు మనుషులు, కామన్ గా ప్రభుజీ చేసేవి. హరే కృష్ణ. Yes, madam. మనుషులు, జంతువులు ఉండేటి ఐస్, పండ్లు. కామన్. ఏమేంటి?
కన్ను ఐస్ 5 ఇంద్రియాలు అంటున్నారు. 5. ఓకే, ఈ 5 ఇంద్రియాల ద్వారా ఇద్దరు కామన్ గా చూస్తున్నారు అని అంటున్నారు. యా, సంతాన ఉత్పత్తి, జనరల్ గా మనం రోజువారీ చేసే పనులు చూస్తే మనుషులు జంతువులు ఇద్దరు ఏమేం చేస్తున్నారు కామన్ గా? అవి ఆహారం మేడం, ఆహారం అవి నిద్ర ఆహారం తింటూ ఉన్నాయి. అవి రోజంతా జంతువులు చూస్తే ఏం చేస్తూ ఉంటాయి? రోజంతా ఏదో ఒకటి నా ఆహారం ఎక్కడ దొరుకుతుంది అని వెతుకుతూ ఉంటాయి. కరెక్ట్ కదా? అట్లాగే నిద్రపోతూ ఉంటాయి. అట్లాగే వాటి ఒకదానికొకటి రెండవతో ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటాయి. అలాగే ఇంకొక మెయిన్, ఒకదానికి ఇంకొకటి శత్రుత్వంతో ఒక్కొక్కసారి చిరుతపులు వచ్చి జింకను తినొచ్చు. సో జింక అనేది ఎప్పుడు పారిపోవడానికి, రక్షించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. సో అట్లా మనిషి కూడా సేమ్ అవే చేస్తూ ఉంటాడు అనమాట. ఏవి? రైట్, మానవులు జంతువులు ఉన్నప్పుడు పోలికలు ఉన్నాయి, తేడాలు ఉన్నాయి. సో పోలికలు, అవి ఆహారం తింటాయి, మనము ఆహారం తీసుకుంటూ ఉంటాం. కాకపోతే అవి వండుకొని ఉండకపోవచ్చు, లేకపోతే ఏది దొరికితే అది తింటూ ఉండొచ్చు. మనుషులు రకరకాలుగా పాలిష్డ్గా ఎన్నో కుటుంబంలో ఉంటూ ఎన్నో రకాలు వండుకోవచ్చు, లేకపోతే రెస్టారెంట్కి వెళ్ళి వెళ్ళొచ్చు, ఎక్కడైనా కొనుక్కొని తీసుకోవచ్చు. సో ఎన్నో వెరైటీలుగా మనం ఆహారం తీసుకోవచ్చు. కానీ బేసిక్ యాక్టివిటీ ప్రతి ఒక్కళ్ళు చేసేది తినడం, ఆహారం తినడం అనేది కామన్ జంతువులకి మనుషులకి. రైట్, దీన్ని అందరూ ఒప్పుకుంటారు కదా. సో అట్లాగే నిద్రపోవడం, జంతువులు పడుకుంటాయి, మనుషులు పడుకుంటారు. ఇంకా మనుషులకి జంతువులకి పోలిస్తే ఈ సమయంలో, ఆధునిక సమయంలో మనుషులకి నిద్రపోవడం అనేది కొంచెం చాలా పెద్ద సమస్య కింద మారింది చాలామందికి. ఎవరికైతే యాంగ్జైటీ, స్ట్రెస్ ఉంటున్నాయో వాళ్ళకి నిద్ర కూడా రావట్లేదు. కానీ జంతువులు చూస్తే చాలా హాయిగా పడుకుంటూ ఉంటాయి. సో ఎనీవే, మనుషులకి జంతువులకి నిద్ర పోవడం అనేది కూడా కామన్. అవి నిద్రపోతాయి, కాకపోతే అవి ఎక్కడ పడుకుంటాయి? వాటికి ఎక్కడో గుహల్లోనో, లేకపోతే ఎక్కడో ఏ చెట్టు కొమ్మ మీదో, చెట్టు కిందో, లేకపోతే ఎక్కడో దానికి ఏదో గూడు నిర్మించుకును, ఎక్కడో దానికి దొరికిన చోట అది పడుకుంటాయి. రకరకాల ప్లేసుల్లో దానికి దాని యొక్క ఇల్లు ఎక్కడ నిర్మించుకుంటుందో, లేకపోతే అడవిలోనో ఎక్కడో. అట్లాగే మనుషులు అలా నిద్రపోవడానికి ఏం చేస్తున్నారు? రకరకాల సోఫాలు, ఇళ్ళు, లేకపోతే మంచాలు, లేకపోతే ఎక్కడ వాళ్ళకి వీలుంటుందో దానికి కంఫర్టబుల్గా నిద్ర రావడానికి ఏసీలు, ఫ్యాన్లు, సాఫిస్టికేటెడ్గా నిద్రపోతూ ఉన్నారు. కాకపోతే నిద్ర పోయిన తర్వాత ఇద్దరికి నిద్రలోనే పోతారు, అంటే నిద్రలో ఏమీ తెలియదు ఇద్దరికి. సో నిద్ర అనేది కూడా కామన్. కాకపోతే ఇంక మనం చూస్తున్నట్టు మనుషులకి చాలా మందు బిళ్ళలు కూడా మింగాల్సి వస్తుంది నిద్ర రావడానికి. ఎనీవే, అది కామన్. అలాగే మైథునం, అంటే ఒకళ్ళనొకళ్ళు ఎంజాయ్మెంట్ చేసుకునేది జంతువులు చేస్తూ ఉంటాయి, మనుషులు చేస్తూ ఉంటారు. ఇంకా దీనికోసం మొత్తం ఎంతో సమయం వాళ్ళు రకరకాలుగా వెచ్చిస్తూ ఉంటారు. అట్లాగే రక్షణ, లైక్ పూలు వస్తే ఉంటే వేరే జంతువులన్నీ ఎలా కాపాడుకోవాలని దానికి ప్రయత్నం చేస్తూ రకరకాల ప్లాన్స్ చేస్తారు. నేను ఇక్కడ ఉండాలి, ఆ గుహలో ఉండాలి, అవి ఇవి తప్పించుకోవడానికి. సో అట్లా ఎన్నో రక్షణ, లేకపోతే ఒక పూలికి లేక ఒక సింహానికి, లేకపోతే 2 పవర్ఫుల్ అయితే వాళ్ళిద్దరూ కొట్టుకుని ఏదో చేస్తూ ఉంటారు. సో అట్లా జంతువులు కూడా ఎన్నో రక్షణ వ్యవస్థ, దాని యొక్క ప్రాణాన్ని, వాళ్ళ యొక్క కుటుంబం యొక్క ప్రాణాలని కాపాడుకోవడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. మనుషులకి రక్షణ వ్యవస్థ చూస్తే మొత్తం దేశంలో ఉన్న లైక్ ఎన్నో రకాలైన, లైక్ ఒక కంట్రీకి ఎస్పెషల్గా మన ఈ కరెంట్ సిచ్యువేషన్లో ఎన్నో దేశాలు వాళ్ళ యొక్క ఆర్థిక వ్యవస్థలో చాలా ఒక మేజర్ వంతు రక్షణ వ్యవస్థకి ఇస్తున్నారు. ఎందుకు? పరాయి వాళ్ళు వచ్చి మనల్ని ఆక్రమించుకోకూడదు అని. అట్లాగే పోలీస్ స్టేషన్ ఉంటుంది, పోలీసులు ఉంటారు. ఈ రక్షణ వ్యవస్థ అంతా ఎందుకుందంటే ఇక్కడ మనుషులు ఒకళ్ళకొకళ్ళు ఎప్పుడు ఏదో ఒకటి హాని జరుగుతూ ఉండొచ్చు వేరే వాళ్ళ చేత కానీ ఎక్కడైనా చాటు. కాబట్టి రక్షణ వ్యవస్థ అనేది కూడా మనుషులు జంతువులకి కామన్గా ఉంటుంది అన్నమాట. సో ఇలా మనకి ఎన్నో డిఫెన్సివ్ ఫోర్సెస్, ఎన్నో కంట్రీలు యుద్ధం వచ్చిందంటే ఎన్నో విధాలుగా ఈ విధంగా స్పెండ్ చేస్తూ ఉంటారన్నమాట. రైట్, ఈ యొక్క
ఈ ఈ విషయాల్లో. సో ఈ విధంగా ఈ 4 మనుషులకి జంతువులకి పోలికలు అనమాట. ఆహార, నిద్ర, మైథునం, రక్షణ అనేవి కామన్గా ఉండేవి, రైట్? సో ఇవి కామన్గా ఉన్నాయి. మరి కామన్గా ఉంటే కొన్ని తేడాగా కూడా ఉండాలి కదా. సో మనకి జంతువులకి ఉన్న తేడాలు గురించి ఒక్కొక్కళ్ళుగా ఎవరికైనా ఆలోచన ఉంటే వాళ్ళు చేతి లేపి వాళ్ళు ఒక్కొక్కళ్ళు చెప్పండి. సంథింగ్ హ్యాండ్స్ రైస్ చేయడం వస్తే మీకు ఎవరు చెప్పాలి? మా త్రివేణి మాతాజీ మీరు చెప్పండి. ప్రభుజీ, మనం భగవంతుని గురించి తెలుసుకొని భగవంతుడిని మనము చేయగలుగుతాము. కానీ అవి చేయలేం కదా. మానవ జన్మ శ్రేష్టమైంది అని అంటారు కదా. 84 లక్షల జీవరాశులల్లా మనం తెలుసుకొని చేయగలుగుతాం. అవి ఏం చేయలేరు ప్రభుజీ. అందుకని ఓకే, వెరీ నైస్. సో ఒక తేడా ఏం చెప్పారంటే మాతాజీ, మనుషులు జంతువుల కంటే ఈ ధర్మం అంటే ఏంటి, లేకపోతే మనం ఇంకా ఈ దేవుడు అంటే ఎవరు, భగవంతుడు అంటే ఎవరు, ఇవన్నీ అనలైజ్ చేయగలుగుతారు. అవి జంతువులు చేయగలవా? గుర్రం లేకపోతే ఏదైనా కుక్క లేకపోతే ఏమన్నా వేరే జంతువులన్నీ ఎప్పుడన్నా ఆలోచిస్తాయా అసలు మనం ఎవరు, లేకపోతే దేవుడు ఉన్నాడా లేడా, లేకపోతే ఏంటి ఇవన్నీ అన్నట్టు, ఈ మొత్తం ఈ లోకం అంతా ఎలా వచ్చింది, ఇవన్నీ జంతువులు ఎప్పుడు ఆలోచించారు. ఇలా మనుషుల యొక్క వ్యక్తి. ఎస్, రుక్మిణి మాతాజీ మీరు చెప్పండి. హరే కృష్ణ ప్రభుజీ, ఆలోచన శక్తి ఉండదు అని చెప్తా. ఓకే, ఇంకొకటి చెప్తున్నారు, ఆలోచన శక్తి ఉండదు అని. అంటే ఆలోచన శక్తి మనుషులకు ఉంటుంది, జంతువులకు ఉండదు అని. అంటే జంతువులకు ఆలోచన శక్తి ఉండదానా? సో జంతువులకి ఆలోచన శక్తి ఉంటుందా ఉండదా? ఉంటుంది ప్రభుజీ. ఉంటుంది. పిల్లల్ని పెంచుతాయి కదా. సో జంతువులు కూడా ఆలోచన శక్తి ఉంటుంది. సో జంతువులు కూడా ఎంతో రకాలుగా ఆలోచిస్తాయి, రైట్? మనకి ఎవరికి ఇంట్లో మనందరికీ ఎక్స్పీరియన్స్, పిల్లులు కుక్కలు ఉన్నాయనుకోండి, పిల్లి ఎన్ని ఇంటెలిజెంట్గా ప్లాన్లు వేసి మనం లేని సమయంలో వచ్చి పాలు తీసుకోవాలని ప్రయత్నం చేస్తుంది, రైట్? మనందరికీ ఎక్స్పీరియన్సే కదా. సో జంతువులు కూడా ఆలోచిస్తాయి, చాలా తెలివిగా ఆలోచిస్తాయి. ఒక్కొక్కసారి మనకంటే తెలివిగా ఏదో ఆలోచిస్తాయి అవి. కాకపోతే ఈ ఆలోచన అనేది ఆ జంతువులకి ఎప్పుడూ ముందు చెప్పిన 4 మీదే ఉంటుందన్నమాట. ముందే మనం డిస్కస్ చేసుకున్నాం, ఆహార, నిద్ర, మైథునం, రక్షణ ఇవన్నీ కామన్గా ఉన్నాయన్నాం కదా. సో జంతువులకు కూడా ఆలోచన ఉంటుంది, కానీ ఆ ఆలోచన అంతా ఈ 4 ఎలా సంపాదించుకోవాలి అనే దాని మీదే ఉంటుందన్నమాట. వేరే ఎక్కువ లెవెల్లో అవి ఆలోచించలేవు. సో అందువల్ల ఆలోచన అనేది కూడా కరెక్ట్ ఆన్సరే. కాకపోతే ఏ విధంగా ఆలోచించడం అనేది అది మనుషులకి మాత్రమే బాగా ఉంటుందన్నమాట. జంతువులకి అంత ఆలోచన చేయలేరు. ఒకటి, ఇంకొకటి ఆలోచన కూడా కరెక్టే. ఎందుకంటే ఆలోచన మనుషులు ఆలోచించినంత విధంగా ఇంటెలిజెంట్గా జంతువులు అంత రేంజ్లో ఆలోచించకపోవచ్చు. మన దాంట్లో చాలా ఎక్స్ట్రాడినరీగా అందరూ ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి ఒక రకంగా అది కూడా కరెక్టే. ఎస్, కనకవల్లి మాతాజీ మీరేమైనా చెప్పాలంటే? భావ వ్యక్తీకరణ ప్రభుజీ. భావ వ్యక్తీకరణ కరెక్ట్. భావ వ్యక్తీకరణ అంటే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే మన ఆలోచనలు హరే కృష్ణ. ఓకే, చెప్పండి మాతాజీ. అంటే మనం ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు భగవంతుడి గురించి చేయగలము, ఆలోచించడం అంటే మనం నలుగురితోటి పంచుకోగలము, నలుగురితోటి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పగలము, మనం డిస్కషన్ చేసుకునే శక్తి మానవులకు ఉంటుంది. కానీ ఆలోచన శక్తి జంతువులకు ఉన్నా కూడా అది ఒకరితో ఒకళ్ళు మాట్లాడుకుంటాయని ఉంటే వాళ్ళ భాష ఉందేమో తెలియదు, కానీ మాట్లాడుకుంటున్నట్టు మనకు తెలియదు. మన భావ వ్యక్తీకరణ చేయడానికి అవకాశం మానవులకి ఎక్కువ ఉంది. ఆలోచన శక్తితో పాటు మనం ఏమనుకుంటున్నాం అనేది మనని, అంటే చెడ్డ విషయం కానీ మంచి విషయం కానీ మనం డిస్కషన్ చేసుకుని దాని గురించి ఆలోచించి డెసిషన్ తీసుకునే శక్తి మానవులకి ఎక్కువ ఉందని నా ఉద్దేశం. హరే కృష్ణ. ఎస్ మాతాజీ. సో భావ వ్యక్తీకరణ
భావ వ్యక్తీకరణ జంతువులకి ఉంటుంది, కానీ చాలా కొంచెం తక్కువ లెవెల్లో ఉంటుంది. మనుషులు దాన్ని మాట్లాడగలిగే శక్తి మనుషులకు ఉంది. సో అంటే జంతువులు కూడా ఎన్నో ఎమోషన్స్ ఉంటాయి, అవి కూడా ఎక్స్ప్రెస్ చేసుకుంటాయి, అవి కూడా కమ్యూనికేట్ చేస్తాయి. జంతువులు మనుషులు కూడా మాట్లాడడం అంటే ఆ భావాలు వ్యక్తం చేసుకుంటూ ఉంటారు. కాకపోతే మీరు చెప్పినట్టు మళ్ళీ ఆ భావాలు అనేవి వ్యక్తం చేసుకునేవి జంతువులు మళ్ళీ ఈ 4 చేస్తాయన్నమాట. ఆహార, నిద్ర, మైథునం, రక్షణలోనే చేస్తాయి. మనుషులు ఇంకా హయ్యర్ గోల్స్ మీద వాళ్ళు డిస్కస్ చేసుకోవచ్చు. అది మీరు చెప్పిన దాంట్లో కరెక్ట్. ఎస్. సో ఇది ఇంకొక తేడా. సో ఇంకా ఎవరన్నా ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా తేడా మనుషులకి జంతువులకి? ఓకే. సో ఇక్కడ మీరు చెప్పినట్టు కొన్ని తేడాలు ఇక్కడ మనం డిస్కస్ చేసుకుందాం. మనుషులకి లైక్ ఇదే విధంగా లైక్ మహాభారతంలో ఒక మంచి శ్లోకం వస్తుంది అనమాట. మీరు మనుషులకి జంతువులకి ఉన్న తేడా గురించి. ఆహార నిద్ర భయమైతునం చ సామాన్యమేతత్ పశుభిర్నరాణం ధర్మో హి ఏకో అధికో విశేషో ధర్మో హి హీనా పశుభిర్ సమానాః. అంటే ఆహార, నిద్ర, భయం, మైథునం అనేవి మనుషులకి జంతువులకి సమానంగా ఉంటాయి. కానీ మనిషి కొంచెం స్పెషల్ అనమాట. అంటే మనందరం కొంచెం స్పెషల్. ఎందుకంటే మనం ఈ 4 పాటు ధర్మం ఏంటి అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నించవచ్చు అనమాట. సో అందువల్ల మానవులు స్పెషల్. దాని గురించి సో ఆధ్యాత్మిక ఆలోచన అనేది మనుషులకి స్పెషాలిటీ అనమాట. రైట్. సో ఒకసారి లైట్ అంటే మీరు ఇది ఇంటెలిజెంట్ గురించి అంటున్నారు సంథింగ్. ఒకసారి ఒక కాలేజీలో ఒక టీచరు స్టూడెంట్స్ని అడుగుతున్నారు అనమాట, ఎవరు మనిషి ఇంటెలిజెంటా గుర్రం ఇంటెలిజెంటా అని. అయితే ఆ స్టూడెంటు గుర్రం ఇంటెలిజెంటు అని చెప్తున్నాడు అనమాట. మళ్ళీ మనిషి ఇన్ని లెక్కలు చేయగలడు, ఇన్ని అనలైజ్ చేయగలడు. గుర్రం అనలైజ్ చేయగలదా? గుర్రం మాట్లాడగలదా? నువ్వు చెప్పు, ఎవరు ఇంటెలిజెంట్, మనిషా గుర్రమా అని మళ్ళీ అడుగుతారంట. మళ్ళీ అడిగితే మళ్ళీ అతను గుర్రమే ఇంటెలిజెంట్ అంటారంట. మళ్ళీ అన్నీ చెప్పి ఇన్ని మనుషులు చేయగలుగుతున్నాడు అంటే మళ్ళీ అడిగితే మళ్ళీ గుర్రమే అంటాడు. ఎందుకు నువ్వు గుర్రం అంటున్నావు అంటే, నేను ఎక్కడైనా సరే గుర్రాలు పోటీలు పెట్టుకుంటే అక్కడికి వెళ్ళి మనుషులు వెళ్ళి చూడడం చూశాను, కానీ మనుషులు పోటీ పెట్టుకుంటే గుర్రాలు వచ్చి చూడడం ఎప్పుడూ చూడలేదు, కాబట్టి గుర్రాలే ఎక్కువ ఇంటెలిజెంట్ అని అన్నాడు అనమాట. అట్లా అంటే వాళ్ళు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకరకాల భావనలు ఉంటూ ఉంటాయి. ఇంకొక డిఫరెన్స్ మనుషులకి జంతువులకి మీరు చెప్పినట్టు భావ వ్యక్తీకరణ అనేది, సో ఆనందం యొక్క లెవెల్లో తేడా ఉంటుందన్నమాట. సో ఆనందం లెవెల్లో తేడా ఉంటుందంటే మనుషులకి కొన్ని రకరకాలుగా ఆనందాలు ఉంటాయి. సో ఈ ఆనందం ఆధ్యాత్మిక లెవెల్లో కూడా ఆనందం ఉంటుంది. ఇది మనం ఆనందం గురించి మనం చెప్పాలంటే 4 రకాలైన ఆనందాల గురించి మనం మాట్లాడుకుందాం. రైట్. సో 4 రకాలైన ఆనందాల గురించి మనం చర్చించుకున్నప్పుడు మన శరీరం అంటే మన ఈ యొక్క ఆనందంలో ఫస్ట్ది శారీరక ఆనందం అంటారు. శారీరక ఆనందం అంటే మనకి మీరు అన్నట్టు ఎవరో 5 ఇంద్రియాలు ఉంటాయన్నారు కదా జంతువులకి, అలా మనకి మానవులందరికీ కూడా 5 ఇంద్రియాలు ఉన్నాయి. సో ఈ 5 ఇంద్రియాల ద్వారా మన ప్రతి ఇంద్రియం కరెక్ట్గా పనిచేసి ప్రతి ఇంద్రియము దానికి కావలసిన ఆనందం మనకి ఎవరైతే దాన్ని కోరుకుంటారో అది మనకి ఇస్తే దాన్ని ఒక పార్థివ రసం అంటారనమాట. అది శారీరక ఆనందం. ఇప్పుడు ఈ ప్రపంచంలో చూస్తే ప్రతి ఒక్కళ్ళు అంటే చాలామంది ఈ శారీరక ఆనందం కోసం ప్రయత్నిస్తూ ఉన్నారు. ఎన్నో అంటే మన ఇంద్రియాల ద్వారా నాలుకకి ఎంతో రుచికరమైన పదార్థం కావాలి, కళ్ళకి మంచిగా ఆహ్లాదకరమైన బొమ్మ చూడాలి, లేకపోతే చెవులకి ఎంతో మంచి వినసంపైన మాట వింటూ ఉండాలి. సో అట్లా ఈ శారీరక ఆనందం కోసం అందరం ప్రయత్నిస్తూనే ఉంటారు. దీన్ని మనం ఏమీ కాదనలేం.
మనం కూడా అందరూ దీనికోసమే చూస్తూ ఉంటాం. కాకపోతే పార్థివ రసం అనేది ప్రతి ఒక్క ఇంద్రియము కరెక్ట్గా ఉండి దానికి సంబంధించిన అది కరెక్ట్గా పనిచేసి ఆ యొక్క కరెక్ట్ దానికి సంబంధించిన దొరికితే కానీ ఇది పొందలేమన్నమాట. ఇది ఒక పార్థివ రసం అనేది ఒక రసం, ఒక రకమైన ఆనందం. ఇది కూడా ఆనందమే, దీన్ని ఆనందం లేదు అని చెప్పడానికి లేదు, ఇది కూడా ఆనందమే. సో శారీరక ఆనందం అనేది మనం అనుభవించే ఒక ఆనందం, రైట్? దీనికోసం ఎంతోమంది ఎన్నో విధాలుగా అన్ని ప్రయత్నిస్తూ ఉన్నాం, మనం కూడా ప్రయత్నిస్తూ ఉన్నాం, దీన్ని మనం కాదనలేం. రెండవది భావోద్వేగ ఆనందం. భావోద్వేగ ఆనందం అంటే ఇంగ్లీష్లో ఎమోషనల్ ప్లెజర్ అంటాం. ఎమోషనల్ ప్లెజర్ అంటే, భావోద్వేగం అంటే మనం ఒకళ్ళకొకళ్ళు షేర్ చేసుకుంటూ భావాలు పంచుకుంటూ అవన్నీ మనం ఆనందిస్తూ ఉంటాం. లైక్ ఫ్యామిలీలో ఉన్నామంటే ఒకరికొకళ్ళు మన కష్ట సుఖాలు చెప్పుకుని ఆ భావాలు పంచుకునే ఆనందం. సో మనసు లెవెల్లో మనకి ఆనందం వస్తూ ఉంటుంది అనమాట. మనకి భగవద్గీత నిన్న ఇక్కడ మనం చర్చించుకున్నప్పుడు అర్జునుడికి ఈ లైక్ నేను అందరినీ నా యొక్క శత్రువులు, నా బంధుమిత్రులందరినీ చంపి నాకు రాజ్యం వస్తే ఆ బంధుమిత్రులే లేనప్పుడు నేను ఆ రాజ్యం ఏం చేసుకుంటాను అన్నాడు. అంటే లైక్ మన యొక్క శారీరక ఆనందం కంటే భావోద్వేగం అంటే మనకి సుఖం కలిగినప్పుడు దుఃఖం కలిగినప్పుడు మనం ఒకరితో ఒకరు షేర్ చేసుకుని ఆ విధంగా ఉండే ఆ భావోద్వేగ ఆనందం ఇంకా కొంచెం ఎక్కువ లెవెల్లో ఉంటుంది అనమాట. దీన్ని స్వర్గీయ రస అంటారు అనమాట. సో ఇది ఇంకా కొంచెం హయ్యర్ లెవెల్లో ఉంటుంది. ఇప్పుడు భావోద్వేగం, ఇప్పుడు మనకి మంచి సమోసా ఉంది, మనకి చాలా ఇష్టం, లేకపోతే జిలేబీ ఉంది, ఏదో మనకి ఫేవరెట్ ఉంది, కానీ అది తినే సమయంలో మనకి ఏదో ఎగ్జామ్ రిజల్ట్ వచ్చి ఫెయిల్ అయ్యావని చెప్పారనుకోండి, అది ఎంత రుచిగా ఉన్నా మనకి అది టేస్టీగా ఉండదు కదా. సో మన యొక్క మనసులో ఉండే ఫీలింగ్స్ బట్టి మనం ఏదైనా అనుభవించగలుగుతాం. కాబట్టి భావోద్వేగ ఆనందం అనేది శారీరక ఆనందం కంటే ఇంకొంచెం ఎక్కువగా ఉంటుంది. అట్లాగే మేధో ఆనందం ఆర్ ఇంటలెక్చువల్ ఆనందం అంటే కొంచెం ఇంకా మనసు లెవెల్కి పై లెవెల్లో ఇంకా ఉంటుంది. ఒక్కొక్కసారి చాలామంది జనాలు ఏదో ఒక మ్యూజిక్లో అబ్జర్వ్ అయిపోతారు, లేకపోతే ఒక పజిల్ సాల్వ్ చేయడంలో అబ్జర్వ్ అయిపోతారు, ఒక్కొక్కళ్ళు చెస్ ఆడుతూ ఉంటారు, చెస్లో మునిగిపోతూ ఉంటారు. ఒక రకమైన వాళ్ళకి అందులో ఆ ఇంటలెక్చువల్ లేకపోతే ఒక కవిత్వంలో లేకపోతే ఎట్లా ఒక రకమైన రసం ఉంటుంది అనమాట. అందులో అడ్వాన్స్ అయిపోతూ ఉంటారు, అందులో వాళ్ళు అబ్జర్వ్ అయిపోతూ ఉంటారు. అట్లా ఈ అన్నిటి రసం కంటే ఇంకా అందులో డీప్గా వెళ్తే ఒక బ్రహ్మానందం అని చెప్పి ఇంకా ఈ మన ఇంటలెక్చువల్ కంటే ఇంకా కొంచెం డీప్గా ఉంటుంది అనమాట. అలా బ్రహ్మానందం ఒక ఆధ్యాత్మిక ఆనందం లాంటిది ఉంటుంది, దాన్ని కూడా మనం ఇక్కడ ఇంక్లూడ్ చేయొచ్చు. ఇంకా ఇవన్నీ కాకుండా ఇంకొకటి ఆధ్యాత్మిక ఆనందం. ఆధ్యాత్మిక ఆనందం అంటే మన యొక్క ఆధ్యాత్మికంగా మనం చేసే పనుల ద్వారా మనకు వచ్చే ఆనందం. సో ఈ ఆనందాన్ని మనం దీన్నే భక్తి రస అంటారనమాట. భక్తి రస అంటే మనం భగవంతుడికి సేవ చేయడం ద్వారా లేకపోతే ఆ భక్తిని మనలో అనుభవించడం ద్వారా వచ్చే ఆనందం, దీన్ని ఆధ్యాత్మిక ఆనందం అంటారు. దీన్ని అనుభవించగలిగితే అది మనకి అర్థమవుతుంది అనమాట. సో మనకి ఎలా చెప్పబడిందంటే, ఎలా అయితే భావోద్వేగ ఆనందం శారీరక ఆనందం కంటే ఎక్కువ, అలా దానికంటే మేధస్సుత ఇంటెలిజెన్స్గా ఉండే ఆనందం ఇంకా కొంచెం ఎక్కువగా ఉంటుంది, ఇంకా బ్రహ్మానందం అనేది ఇంకా ఎక్కువ ఉంటుంది. కానీ భక్తి ఆనందం, భక్తి రసం అనేది ఒక సముద్రంలాగా చెప్పబడింది అనమాట. మిగిలినవన్నీ అందులో ఒక చిన్న కణంలాగా చెప్పబడింది. సో అట్లా భక్తి రసం అంటే ఒక సంబంధం, ఒక శాశ్వతమైన వ్యక్తితోటి ఏర్పరచుకునే సంబంధం, దాని ద్వారా శాశ్వతమైన ఆనందం వస్తుంది. సో అది ఆధ్యాత్మిక ఆనందం అనమాట. సో ఇలా 4 రకాలైన ఆనందాలు ఉన్నాయి. సో మనుషులు ఇవన్నీ ఇందులో ఫస్ట్ 3 చాలా ఎక్కువగా అనుభవించగలుగుతారు. ప్లస్ ఆధ్యాత్మిక ఆనందం మనుషులకి చాలా ఎక్కువ అవకాశం అనమాట దీన్ని అనుభవించడానికి. సో ఇట్లా మనుషులు స్పెషల్ జంతువుల కంటే, కాబట్టి అది ఇంకొక రకమైన తేడా మనం గమనించవచ్చు. నెక్స్ట్ ఇంకొకటి, హరే కృష్ణ ప్రభుజీ, ఎస్ ఇది మేధో ఆనందానికి ఇంటలెక్చువల్ ప్రెజర్ అన్నారు కదా, దానికి తెలుగులో ఏమైనా చెప్పారా? ఇంటలెక్చువల్ అంటే మేధస్సు ద్వారా మనం పొందే ఆనందం అనుకోవచ్చు. అదే భావోద్వేగ ఆనందం, స్వర్గీయ ఆనందమును
శారీరక ఆనందం పార్థివరసం అని చెప్పారు ఓ, కదా, ఇది అలాగా యొక్క మన యొక్క ఆత్మ యొక్క ఆనందం అని కూడా అనుకోవచ్చు కొంచెం ఒక రకంగా. అంటే బ్రహ్మానందం అనేది ఆత్మ యొక్క ఆనందానికి సంబంధించింది. భక్తి మేధో ఆనందం ఆనందం. అనేది ఆత్మ భగవంతుడితో ఉన్న సంబంధంతో వచ్చే ఆనందం, అలా అని కూడా చెప్పుకోవచ్చు. మేధో ఆనందం అంటే మేధో ఆనందం అంటే యాక్చువల్గా అది లిటరల్ ట్రాన్స్లేషన్ ఏంటంటే ఇంటలెక్చువల్గా, అంటే మన యొక్క ఇంటెలిజెన్స్ ద్వారా, కానీ అందులో షేడ్స్ ఉన్నాయన్నమాట ఒకదాని నుంచి ఇంకొక దాని వరకు. సో ఓకే ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ. ఎస్, సునంద మాతాజీ. ప్రభుజీ హరే కృష్ణ. మనం ఇంకోళ్ళకి హెల్ప్ చేస్తాం కదా, అది కూడా వచ్చే ఆనందం ఇందులోనే వస్తుందండి. సో అది మనం భావోద్వేగ ఆనందం అనుకోవచ్చు, లేకపోతే మన మోటివేషన్ బట్టి డిపెండ్ అయ్యి ఉండొచ్చు. ఓకే. సో మన క్వశ్చన్స్ మేబీ సెషన్ ఎండింగ్లో తీసుకుందాం. మీరు నోట్ చేసుకోండి, ఏమైనా మధ్యలో క్వశ్చన్స్ వస్తే మనం డిస్కషన్లో ఏమైనా పాయింట్స్ ఉంటే అవి మనం డిస్కస్ చేయొచ్చు. ఎందుకంటే ఒక ఫ్లో ఉంది, అందరికీ ఆ ఫ్లోలో వెళ్తే కొంచెం ఈజీగా అర్థమవుతుంటుంది అన్ని టాపిక్స్. ఓకే, హరే కృష్ణ. సో ఇక్కడ మనం మనుషులకి జంతువులకు తేడాలు చూస్తున్నాం. ఆధ్యాత్మిక ఆలోచన అనేది మనుషులకి ఎక్కువ ఉంటుంది, అలాగే ఆనందం లెవెల్ అనేది ఎక్కువ ఉంటుంది. సో మూడోది చాయిసెస్, అంటే ఎంపికలు. మనుషులకి కొంచెం చాయిస్, ఎంపిక చేసుకోవచ్చు అనమాట. అంటే ఇది చెయ్యొచ్చు, ఇది చేయకూడదు అనే విషయం కొంచెం ఎక్కువ ఆలోచించవచ్చు మనుషులు. జనరల్గా జంతువులన్నీ బై డిఫాల్ట్ వాటి యొక్క మోడ్లో వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. అంటే వాటికి పెద్దగా చాయిస్ ఉండదు. అంటే అది దొరికితే అది తినడం, ఇది దొరికితే ఇది తినడం. సో అట్లా జనరల్గా వాటి యొక్క మైండ్ సెట్ బట్టి అవి వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ మనుషులు చూస్ చేసుకోవచ్చు, ఎంపిక చేసుకోవచ్చు. ఇది చేయాలి, అది చేయాలి, ఈ పని చేస్తే తప్పు పని, అది చేస్తే మంచి పని అని చెప్పి. సో ఈ విధంగా చాయిస్ అనేది కూడా స్పెషల్. అలాగే మనుషులు కొంచెం దృఢ సంకల్పం చేసుకోగలుగుతారు అనమాట. అంటే నేను ఇది చెయ్యగలను, లేకపోతే నేను ఇది చెయ్యాలి అని నిశ్చయించుకుంటే వాళ్ళు కొంచెం దాన్ని చాలా దాన్ని వాళ్ళ జీవితంలో దాన్ని అమలుపరుస్తూ దాన్ని ఇంప్లిమెంట్ చేయగలుగుతూ ఉంటారు. అట్లా వాళ్ళకి దృఢ సంకల్పం అనేది కూడా వాళ్ళకి మనుషులకి స్పెషల్ అని కూడా చెప్పచ్చు అనమాట. సో ఇట్లా ఈ విధంగా మనకి ఇలా 4 తేడాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మనకి ఒక క్వశ్చన్ రావచ్చు, రైట్? మనకి ఆనందం గురించి మాట్లాడుతూ ఉన్నాం కదా. సో మనం ఓన్లీ ఈ 4 మనం ఈ జంతువులు చేసే ఈ 4 చేసి ఈ 4 మనం ఆనందం పొందుతాము అంటే మనం పొందగలుగుతామా? దీనికి ఏమన్నా మీరు ఆలోచనలు ఏమన్నా చెప్పగలిగితే చెప్పచ్చు. అంటే మనుషులు ఓన్లీ ఆహారం, నిద్ర, మైథునం, రక్షణ ఈ 4 చేస్తాను, ఇందులోనే నాకు ఆనందం వస్తుంది అంటే వాళ్ళు కంప్లీట్గా దీన్ని పొందగలుగుతారా? ఎవరన్నా ఏమన్నా ఆలోచించగలుగుతున్నారా? హరే నో కృష్ణ ప్రభుజీ, అది హరే కృష్ణ ప్రభుజీ. ఎస్ మదన్. నో ప్రభుజీ, అది టెంపరీ, ఓన్లీ టెంపరీ ఆనందం ప్రభుజీ. ఓకే, టెంపరీ, అశాశ్వతమైన ఆనందం. సో యాక్చువల్గా మనకి చూస్తే మనుషులకి జంతువులకి కొన్ని చూస్తే ఇంకా కొంచెం జనరల్గా మనుషులు ఈ 4 మాత్రమే చేస్తే మనుషుల్లో మనం చాలా రకాలుగా చూస్తూ ఉన్నాం. ఎంతోమంది డిప్రెషన్లో వెళ్ళిపోతున్నారు, ఎన్నో భావోద్వేగాలకు గురై, లేకపోతే ఒక సెపరేట్ లైక్ డైవర్స్ అని చెప్పి, లేకపోతే ఫ్యామిలీ రిలేషన్షిప్లో ప్రాబ్లం అని చెప్పి కొంచెం మంది ఆత్మహత్యలు కూడా తీసుకుంటున్నారు. మనం జంతువులు ఎప్పుడైనా ఆత్మహత్య చేసుకుంటాం మనం వింటూ ఉన్నామా? ఎక్కడా వినం అనమాట. కానీ లైక్ ఎంతో మంది మనుషులు వాళ్ళ యొక్క కష్టాలు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. సో అట్లా మనిషి జీవితం ఓన్లీ ఈ 4 ఉంటే అది కొంచెం ఓన్లీ కొంచెం దుఃఖంగా ఉంటుందన్నమాట. అది ఎప్పుడు ఆనందంగా, అల్టిమేట్గా ఆనందాన్ని ఇవ్వదన్నమాట. ఎందుకంటే ఎన్నో రకాలైన కష్టాలు కూడా వస్తూ ఉంటాయి. సపోజ్ ఎన్నో ధనవంతుడు ఉన్నాడు, ఎన్నో కోట్లు ఉన్నాయి, కానీ అతనికి ఆరోగ్యం బాగోలేదు. సో అతను ఏమన్నా ఆనందంగా ఉండగలడా? అన్ని డబ్బులు ఉన్నా సరే. లేకపోతే ఎన్నో డబ్బులు ఉన్నాయి కానీ ఇంట్లో ఎప్పుడు గొడవలు, తను ఆనందంగా ఉండగలడా? ఉండలేడు. సో అట్లా ఓన్లీ ఈ 4 కోసమే ప్రయత్నిస్తే ఆనందం అనేది దొరకదు అని మనం అర్థం చేసుకోవాలన్నమాట. అట్లాగే మన మనుషులకి ఈ 4 స్పెషల్గా ఉన్నాయి.
రైట్? మనం స్పెషల్ జంతువులతో పోలిస్తే. సో మనకి ఇలా స్పెషల్ ప్రివిలేజెస్ ఎందుకు ఇచ్చారు, ఇది కూడా మనం ఆలోచించాలి కదా. సో జనరల్గా మనకి ఒక కంపెనీ ఉందనుకోండి, కంపెనీలో సిఇఓ, కంపెనీ చైర్మన్ కూడా పనిచేస్తారు, అందులో ఉండే ప్యూన్ కూడా పనిచేస్తారు, ఇద్దరు పనిచేస్తారు, ఇద్దరు కంపెనీలో ఎంప్లాయీసే. కానీ సిఇఓ దగ్గర కారు ఉంటుంది, ప్యూన్ దగ్గర కారు ఉండదు, లేకపోతే సిఇఓకి ఒక పెద్ద ఆఫీస్, ఎయిర్ కండిషన్ ఆఫీస్ ఉంటుంది, లేకపోతే అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, కానీ ప్యూన్ దగ్గర అవేమి ఉండకపోవచ్చు. సో ఇద్దరు ఎంప్లాయీస్ అయినప్పుడు ఈ కంపెనీ ఎందుకు ఇద్దరిని ఒకేలా చూడట్లేదు, ఒకళ్ళకి ఎందుకు అన్ని ఫెసిలిటీస్ ఇచ్చి ఒకళ్ళకి ఏమి ఫెసిలిటీస్ ఇవ్వట్లేదు? ఎందుకంటే సిఇఓకి ఎందుకు చెప్పండి ఏమన్నా రీజన్స్? సిఇఓకి ప్యూన్కి ఎందుకు ఆ తేడాలు ఉన్నాయి ఫెసిలిటీస్లో? ప్రకృష్ణ ప్రభుజీ, సిఇఓకి ఎక్కువ బాధ్యతలు ఉంటాయి. సిఇఓ చేసే పని, ఆ బాధ్యత, ఆ యొక్క లైక్ ఎన్నో విషయాలు చక్కబెట్టాలి, ఎన్నో ఒత్తిడిని తట్టుకోవాలి, అవన్నీ చేయాలంటే వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఇవ్వాలి. ప్యూన్కి సింపుల్ పనులు ఉంటాయి, సో అవి చేస్తానికి అన్ని అవసరం లేదన్నమాట. సో మనిషికి ఇలా ఇన్ని ఫెసిలిటీస్ ఇవ్వబడినవి, అంటే అన్ని బాధ్యతలు కూడా ఇవ్వబడినవని, అంటే మనిషికి ఈ విధంగా ధర్మం గురించి ఆలోచించి ధర్మంగా ప్రవర్తించాలి అనే విషయం కూడా మనిషి ఆలోచించాలన్నమాట. సో ఎక్కువ బాధ్యతలు ఉన్నాయి, అందుకని ఎక్కువ ఫెసిలిటీస్, ఎన్ని రకాలుగా మనిషి ఆలోచించగలిగే, ఆనందం వచ్చే ఇవన్నీ ఫెసిలిటీస్ అన్నీ ఇవ్వబడినవి అన్నమాట. సో అట్లా మనిషి మనం ఎలా స్పెషల్ జంతువుల కంటే అనేది మనం చూసాం. సో మనం అంతకుముందు చర్చించుకున్నట్టు ఆనందం కోసం మనం వెతుకుతూ ఉన్నాం, రైట్? ఆనందం కోసం వెతుకుతున్నప్పుడు మన జంతువులు ఈ యొక్క మనుషులకి తేడాలు చూసినప్పుడు, ఇప్పుడు ఏదైతే మనం మనకున్న సామర్థ్యాల్ని ఇలా ధర్మం కోసం ఉపయోగించుకోకుండా మనం కూడా జంతువుల్లా బతికితే మనకి కూడా ఒక రకమైన జంతువుల్లానే ఉన్నట్టు అర్థమవుతుంది అనమాట. కానీ ఈ లోకంలో చూస్తే మనిషికి జంతువులకి చూస్తే మనకే ఇంకా ఎక్కువ ఇవన్నీ సమస్యలు ఉన్నట్టు ఉన్నాయి ఈ లోకంలో ఇప్పుడు. కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా మనం చూసుకోవాలన్నమాట ఇవన్నీ. సో ఇది మనం దీని గురించి చూసుకుంటున్నాం. మనం ఇలా ఈ జంతువుల కంటే కూడా స్పెషల్ అన్నమాట. సో మనిషిగా మనం ఉన్నప్పుడు మనం దేనిని ధ్యేయంగా చేసుకోవాలి అనేది ఒక క్వశ్చన్, రైట్? సపోజ్ లైక్ మనం జీవితంలో ఎన్నో దానికోసం పరుగులు తీస్తూ ఉంటాం, ఎన్నో దాన్ని అడిగి తెలుసుకుంటూ ఉంటాం, రైట్? సో ఇవన్నీ ఎందుకు చేస్తున్నాము అని మనం ఒక క్వశ్చన్ అడుగుదాం, సపోజ్, రైట్? ఇది మనకి కామన్గా వచ్చే లైక్ జీవితంలో మనకి, రైట్? ఒక్క నిమిషం. సరే, మనిషి గురించి సపోజ్ మనం ఏదైనా రోజువారీ ఎన్నో పనులు చేస్తూ ఉన్నాం, రైట్? దేనికోసం ఆ పనులు చేస్తున్నాం? సపోజ్ మనం ఒక స్టూడెంట్ని అడిగామనుకోండి, ఎందుకు చదువుతున్నావు నువ్వు అని. స్టూడెంట్ మనకి ఏం చెప్తారు? డిగ్రీ కోసం. డిగ్రీ కోసం. డిగ్రీ వస్తే ఏం జరుగుతుంది? ఉద్యోగం వస్తే ఏం జరుగుతుంది? మనీ ఆదాయం వస్తే ఏమొస్తాయి? సుఖాలు వస్తాయి. సో మనీ ఆనందం వస్తే, మనీ వస్తే దాని ద్వారా సుఖం వస్తుంది. సుఖం ఎలా వస్తుందంటే మనీ ద్వారా నువ్వు కావాల్సి కొనుక్కోవచ్చు, లేకపోతే శారీరక ఆనందం ఇంకేం సంబంధించినవి, కాబట్టి సుఖం వస్తుంది. అంటే అల్టిమేట్గా ఆ స్టూడెంట్ ఎందుకు చదువుతున్నాడు అంటే ఫైనల్గా ఆన్సర్ సుఖం కోసం చదువుతున్నాడు. ఒక వ్యక్తి ఆఫీస్లోకి వెళ్ళి ఎందుకు జాబ్ చేస్తున్నాడు, ఎంతో కష్టపడి డబ్బులు ఎందుకు సంపాదిస్తున్నాడు, అది కూడా అల్టిమేట్గా దాన్ని మనం ఆలోచిస్తే సుఖం కోసమే కదా. అట్లాగే చాలామందికి పదవి కావాలి, ఇంకొంచెం మందికి, రైట్? పదవి ఎందుకు కావాలి, రైట్?
పదవి ఎందుకు కావాలి అని మనం ఆలోచిస్తే కీర్తి కోసం ఆ, సో అది కూడా ప్రతిష్ట పేరు పదవి ద్వారా ఎంతో మంది మన కంట్రోల్లో ఉంటారన్నమాట. ఐశ్వర్యం అంటే మనం కంట్రోల్ చేసే ఇది ఉంటుంది ఎంతో మందిని. సో అలా మనం కంట్రోల్ చేస్తే దానివల్ల ఒక రకమైన ఆనందం వస్తుంది అనమాట. అంటే అది కూడా యాక్చువల్గా ఆనందం కోసమే. సో ఈ విధంగా మనం ఆలోచిస్తే మనిషి చేసే ప్రతి పని వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అని మనం ఆలోచిస్తే అల్టిమేట్గా ప్రతి ఒక్కళ్ళు ఒక్కదాని కోసమే వెతుకుతున్నారు. ఏంటది? సంతోషం అనేది కామన్ అనమాట. ఎక్కడ రైట్, ఎక్కడ వాళ్ళకి ఒకటి ఆ సంతోషానికి ఏమన్నా అడ్డంకులు వచ్చినాయి అనుకోండి, దాన్ని తీయడానికి ప్రయత్నిస్తారు, లేకపోతే ఆ సంతోషం రావడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి అల్టిమేట్ ఎయిమ్ మనకి సంతోషమే అనమాట. ఒకసారి అలెగ్జాండర్ అని చెప్పి ఒక ఇండియాకి భారత్కి వచ్చినప్పుడు ఒక సాధువు అక్కడ కూర్చుని ఉంటాడనమాట. కూర్చుని ఉంటే, నేను అలెగ్జాండర్ ద గ్రేట్ వచ్చాను, నిన్ను ఒక సాధువుని చూడాలనుకున్నాను, తీసుకురమ్మంటే ఆ సాధువు అంటారు, నేను సాధువుల్ని కలవడానికి నేను రాను, రాజుల్ని కలవడానికి నేను రాను, కావాలంటే తన్నే రమ్మని చెప్తాడు. అది అలెగ్జాండర్ తెలిసి చాలా కోపంతో అక్కడికి వస్తాడన్నమాట. ఏంటి నువ్వు నన్ను పిలిస్తే రావా, అసలు ఏమనుకుంటున్నావు నా గురించి అంటే, ఎవరు నువ్వు అంటే, నేను ఒక రాజుని, నేను ఎంతో మందిని ఎన్నో విధాలుగా కంట్రోల్ చేస్తున్నాను అని చెప్తే, అయితే అవన్నీ ఎందుకు, ఏం చేస్తావంటే, ఇవన్నీ వస్తే నాకు ఎన్నో సంపదలు, సిరి సంపదలు అన్నీ వస్తాయి అంటే, అవన్నీ వచ్చి ఏం చేసుకుంటావంటే, అవన్నీ వస్తే నేను ఎంతో విధంగా ఎన్నో రకాలుగా నా యొక్క పుత్రుల్ని అందరినీ పెంచుకుని ఎన్నో రకాలుగా పెంచుకుంటానంటే, అవన్నీ వస్తే ఏం చేస్తావంటే, అవన్నీ వచ్చిన తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత నేను హాయిగా ఖాళీగా కూర్చొని కాలు మీద కాలు వేసుకుని కుట్టవచ్చు అన్నట్టు చెప్తాడన్నమాట. అదే పని నేను ఇప్పుడు చేస్తున్నాను, కాబట్టి నేను ఎందుకు ఇవన్నీ చేయాలి అన్నట్టు ఆ సాధువు అంటాడు అనమాట. సో అట్లా మనకి ప్రతి ఒక్కళ్ళు ఆనందం కోసం చూస్తూ ఉన్నారు, కానీ అక్కడ ఈ దేనికోసం ఎక్కడ వస్తుందో దాని మీద మనకి ఎక్కడ దాని మీద నిజమైన ఆనందం వస్తుందో దాని మీద కొంచెం ఫోకస్ వేరే వేరే చోట్ల పెడుతూ ఉన్నారన్నమాట. ఇప్పుడు మనం ప్రతి ఒక్కళ్ళు మనకి తెలుసు ధనం కోసం ప్రతి ఒక్కళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నాం, అందరూ మొత్తం అంతా ఈ ప్రపంచం అంతా. సో కానీ ధనం ఎందుకు కావాలి, అదే మనం అనలైజ్ చేస్తాం. ధనం వస్తే ఆనందం వస్తుంది, రకరకాల సుఖాలు వస్తాయి అని మామూలుగా జనాలు ఆలోచిస్తారు. ధనం వస్తే సుఖం, ధనం ఈక్వల్ టు ఆనందం, సంతోషం అనే ఒక ఈక్వేషన్ పెట్టి, సో ఆ ధనంలోనే సుఖం ఉంది అని అనుకుని ఆ ధనం వెనకాలే మొత్తం అంతా, అందుకే ధనం కోసమే వెళ్తున్నట్టు కొంచెం మంది ఉంటారన్నమాట అట్లా. సో అది ధనం కోసం ఉండడం, కానీ యాక్చువల్గా దాని వెనకాల ఉండే మైండ్ సెట్ ఈ యొక్క ఆనందం కోసం. సో ఈ ఆనందాన్ని కూడా మనం 2 రకాలుగా విభజించవచ్చు. ఒకటి శాశ్వతమైన ఆనందం, 2 తాత్కాలికమైన ఆనందం. సో శాశ్వతమైన ఆనందం గురించి మనం మాట్లాడితే, సో అసలు ఫస్ట్ శాశ్వతమైన ఆనందం గురించి మాట్లాడినప్పుడు ఫస్ట్ క్వశ్చన్ మనకు వచ్చేది, యాక్చువల్గా అలాంటి మీరు మాట్లాడే అలాంటి శాశ్వతమైన ఆనందం అనేది ఉందంటారు అసలు అనే క్వశ్చన్ మనకి రావచ్చు అనమాట. రైట్, ఉందా అనే క్వశ్చన్ రావచ్చు. సో శాశ్వతమైన ఆనందం ఖచ్చితంగా ఉంది. అది మనం డెవలప్ చేసుకునే క్వాలిటీస్ ద్వారా, ఈ యొక్క ఆధ్యాత్మికం ఎలా డెవలప్ చేసుకుని మనలో ఉండే సంస్కారాలు ఇవన్నీ మార్చుకుని మనం భగవంతుడితోటి రిలేషన్షిప్ పెంచుకున్నప్పుడు అది నిజంగా శాశ్వతమైన ఆనందం మనం పొందగలం. సో ఇది మనం ఎలా పొందాలి అనేది మనం చదువుకుని అర్థం చేసుకుని అన్నీ విని దాన్ని పాటిస్తే అప్పుడు దాన్ని మనం పొందగలం అన్నమాట. ఇది మనం ఏదో ఏంటది ఒక ఇమాజినరీ ఊహించి చెప్పింది కాదు, శాశ్వతమైన ఆనందం ఉందా లేదా అని అడిగేది. సో దాన్ని మన భగవద్గీత కానీ మన యొక్క ఇవన్నీ మన స్క్రిప్చర్స్ అన్నీ చదివి అర్థం చేసుకుని దాన్ని మన జీవితంలో అప్లై చేస్తే దీనికి మనం కొంచెం దగ్గరగా వెళ్ళి కంప్లీట్ పర్ఫెక్ట్గా అప్లై చేసిన తర్వాత అది మనం పొందగలుగుతాం అన్నమాట. తర్వాత ఇది ఉందా అనేది ఒక క్వశ్చన్, అది ఉన్నా మనం పొందగలమా అనే కూడా క్వశ్చన్ రావచ్చు. రైట్,
సో మనం పొందాలి అని కూడా దానికి కూడా మనం చక్కగా ఇవన్నీ అర్థం చేసుకుని మన జీవితంలో అప్లై చేస్తే అది ఖచ్చితంగా మన జీవితంలో కూడా వస్తుందన్నమాట. సో శాశ్వతమైన ఆనందం అదొక కల్పన కాదు. మన జీవితంలో దాన్ని ఎంతవరకు దాన్ని మన జీవితంలో ప్రిన్సిపల్స్ అప్లై చేస్తామో అంతవరకు మనకి అది రావచ్చు అనమాట. సో అలాగని చెప్పి శాశ్వతమైన ఆనందం ఉంది. సో అలా అని చెప్పి మనం అశాశ్వతమైన ఆనందాన్ని కాదనలేం, అది కూడా ఉంది. సో కానీ ఈ యొక్క తాత్కాలిక ఆనందం అంటే ఏంటి, సో దీనికి శాశ్వతమైన ఆనందానికి తేడా ఏంటి, దీని గురించి మనం కొంచెం చర్చించుకుందాం. సో తాత్కాలిక ఆనందం అంటే ఆ పేరు చెప్పినట్టే అది దానికి తాత్కాలికం అంటే కొంచెం సమయంలో మొదలవుతుంది, కొంచెం సమయంలో ఆగిపోతుంది. రైట్? మనకి తెలుసు, సపోజ్ మనకి చాలా ఇష్టమైన స్వీట్ రసగుల్లా లేకపోతే రసమలై చాలా ఇష్టం. మనకి ఎవరో ఒక రసమలై తీసుకుని ఇచ్చారు, మనకి చాలా ఇష్టం, చాలా ఆనందంతో దాన్ని తింటాం. తర్వాత మనకి చాలా ఇష్టం అని చెప్పి ఇంకొకటి ఇస్తారు, మళ్ళీ తింటాం. మూడోది ఇస్తారు, వద్దు వద్దు అంటారు, అయినా బలవంత పెట్టి ఇచ్చారనుకోండి, అయినా తిన్నాం అనుకోండి. ఇంకా నాలుగోది ఇస్తే వద్దు వద్దు అని చెప్పి మొహమ్మత్ వచ్చి అసలు తీసుకున్నాను కూడా ఇష్టపడం అనమాట. ఎందుకంటే మనకి ఆ ఇంద్రియం, నాలుక అనే ఇంద్రియం ఓన్లీ కొంచెం వరకునే ఇవ్వబడింది, అంతవరకునే మనం దాన్ని అనుభవించగలం. దానికి ఒక ఎండ్ ఉందన్నమాట, అది మొదలవుతుంది, మధ్యలో ఎండ్ అవుతుంది. సో బిగినింగ్ అండ్ ఎండ్. సో తాత్కాలికమైనది. సో అది మొట్టమొదటి క్యారెక్టరిస్టిక్ ఈ యొక్క తాత్కాలికమైన ఆనందానికి. అట్లాగే తాత్కాలిక ఆనందం ఇంకొక రకంగా చూస్తే, సపోజ్ చాలామంది ఒక్కొక్కళ్ళు అంటూ ఉంటారు, మాకు ఈరోజు ఆఫీస్లో పెద్ద వర్క్ ఏమీ లేదండి, ఎంతో హాయిగా ఉంది జీవితం అంటారు. సో అది నిజమైన ఆనందమా లేకపోతే తాత్కాలికమైన ఆనందమా? అంటే ఆ స్టేట్మెంట్ ఎలా అంటే, నాకు రోజు బోల్డంత కష్టంగా ఉండేది, ఈరోజు కష్టం లేదు కాబట్టి నేను చాలా హాయిగా ఉన్నాను. రైట్? అంటే కష్టంగా ఉంది కానీ ఒకరోజు కష్టం లేదు. రైట్? లైక్ మనకి అందరికీ తెలుసు, సెలవు ఆదివారం కోసం చాలామంది వెయిట్ చేస్తూ ఉండొచ్చు, ఎందుకంటే ఆదివారం సెలవు, మనకి కష్టం పడే ఇది ఉండకపోవచ్చు. కాబట్టి రోజంతా ప్రతిరోజు కష్టంగా ఉంది, ఆ ఒక్కరోజు కష్టం లేదు. అది అంటే టెంపరీగా ఒకసారి ఎన్నో రకాలుగా కష్టాలు వస్తూ ఉన్నాయి, మధ్యలో రిలీఫ్గా వస్తూ ఉందన్నమాట. సో దాన్ని అంటే కష్టాలు వస్తూ మధ్యలో కష్టం పోతే అది రిలీఫ్గా అనిపించవచ్చు అనమాట. మనకి అంతకుముందు సమయాల్లో దొంగని శిక్షించడానికి గంగానది దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళ తలకాయని తీసుకెళ్ళి లైక్ ఏదైనా నీటిలో తీసుకెళ్ళి తలకాయని ముంచేవాళ్ళు అనమాట. వాళ్ళు మొత్తం దాన్ని గాలి పీల్చడం కోసం కొట్టుకుని సడన్గా వాళ్ళని పైకి లేపేవారు. పైకి లేపితే గాలి పీల్చుకున్నాను, మళ్ళీ గాలి పీల్చుకుంటాడు. అలా లేచి కొంతసేపు ఉన్న తర్వాత మళ్ళీ వెంటనే లోపల పెట్టేస్తారు. సో అట్లా కష్టం ఉండి ఆ గాలి పీల్చుకోవడం సుఖంలా ఉందన్నమాట. ఒకసారి ఒక అబ్బాయి వెళ్ళి ఒక గోడని కొట్టుకుంటూ ఉన్నాడు అనమాట, తలని కొట్టుకుంటూ ఉంటే ఎవరో వచ్చి ఎందుకు కొట్టుకుంటున్నావు అంటే, నేను గోడని కొట్టుకుంటే ఎంతో బాధగా ఉంటుంది, కానీ నేను ఆపేసిన తర్వాత కొంచెం చాలా సుఖంగా ఉన్నట్టు ఉంటుంది, కాబట్టి నేను కొట్టుకుంటూ మధ్యలో ఆపేస్తూ ఉంటా, నాకు ఆనందం వస్తూ ఉంటుంది అన్నట్టు. అది నిజమైన ఆనందం అంటే యాక్చువల్గా ఒక మధ్యలో ఉండే కష్టాల మధ్య వచ్చే సుఖం లాంటిది అనమాట అది. దీన్ని కూడా తాత్కాలిక ఆనందం అంటారు. సో అట్లాగే ఇంకొక క్యారెక్టరిస్టిక్ తాత్కాలిక ఆనందానికి చాలా లిమిటెడ్ అనమాట, అంటే తక్కువగా వస్తుంది. మనకి ఎంతో రావాలని కోరుకుంటాం కానీ చాలా తక్కువగా వస్తుంది, అది మనం ఎక్స్పెక్ట్ చేసినంత రాదనమాట. సో చాలామందికి అంటే ఎన్నో సంవత్సరాల తరబడి ఒక కోరిక తీర్చుకోవాలి అన్నట్టు ఏదో కోరుకుంటూ ఉంటారు, లేకపోతే ఒక సినిమా చూడాలి, ఎంతో అడ్వర్టైజ్మెంట్ అయిపోయిందని చెప్పి, కానీ అక్కడికి వెళ్తే వాళ్ళకి అంత సాటిస్ఫాక్షన్ రాకపోవచ్చు. లేకపోతే ఏదో తినాలని ఎన్నో ఎక్స్పెక్టేషన్స్తో ఒకసారి ఒక మంచి కేకు డిస్ట్రిబ్యూట్ చేశారనమాట. అందరూ ఇక్కడ ఆశ్రమంలో సంథింగ్ అక్కడికి వచ్చిన భక్తులందరూ చాలా ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు ఆ కేక్ని చూడడానికి. అది ఎలా ఉందంటే మంచి కలర్ తోటి మంచి డిజైన్ చేసి
ఒక చూడగానే నోట్లో లాలాజలం ఊరిపోయేంత కలర్లో ఉందన్నమాట. అందరూ భక్తులందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. దాన్ని మొత్తం కట్ చేసి పీసెస్ అన్నీ మొత్తం అందరికీ పంచిపెట్టారు. పంచిపెట్టిన తర్వాత అలా తిందామని అలా నోట్లో పెట్టుకున్నారు. నోట్లో పెట్టుకోగానే వాళ్ళకి అందులో అసలు ఏమీ టేస్ట్ లేదనమాట. పంచదార వేయడం మర్చిపోయారు, లేకపోతే అందులో ఏదో వేరేది వేసారు. సో వాళ్ళు షాక్ అనమాట. ఇంత అందంగా ఉంది, దీంట్లో టేస్ట్ లేదా అని ఏదో ఏదో పొరపాటు జరిగిందని చెప్పి రెండోది పెట్టుకున్నారు, అయినా లేదు. మూడోది పెట్టుకున్నారు, అయినా అది అలాగే, ఎందుకంటే లోపల పంచదార లేనిదే టేస్ట్ అలా వస్తుంది. సో అట్లా ఏదో ఊహించుకుంటాం, కానీ అది చాలా తక్కువ ఆనందాన్ని ఇస్తుంది అనమాట. సో అట్లా దీన్ని తాత్కాలిక ఆనందానికి ఈ 3 రకాల క్యారెక్టరిస్టిక్స్ పెట్టాం. కానీ శాశ్వతమైన ఆనందంకి కూడా కొన్ని రకాలైన కారణాలు ఇవి ఉన్నాయి. అవేంటవి? శాశ్వతమైన ఆనందం ద్వారా చాలా వెరైటీ ఉంటాయి అన్నమాట శాశ్వతమైన ఆనందంలో. అలాగే ఒకళ్ళకొకళ్ళు పంచుకోవచ్చు ఆ శాశ్వతమైన ఆనందాన్ని. అలాగే అది ఎప్పుడూ పెరుగుతూ ఉంటుంది అన్నమాట. సో అసలు అలాంటి ఆనందం ఉందా అని మీకు డౌట్ రావచ్చు, కానీ మనకి శాస్త్రాలు అవన్నీ చెప్తున్నాయి అలాంటి ఆనందం ఉంది. ఎన్నో రకరకాలుగా ఉండే ఆనందాలు ఉన్నాయి. అలాగే ఆ ఆనందాన్ని ప్రతి ఒక్కరితోటి పంచుకోవచ్చు. ప్లస్ ఆ ఆనందం ఎప్పుడూ పెరుగుతూ ఉంటుంది. సో రెండింటికి తేడా అర్థమవుతుంది కదా. సో తాత్కాలిక ఆనందం అనేది కొంచెం ఆనందమే, అది ప్లస్ మధ్య మధ్యలో అది కొంచెం ఆనందం ఇచ్చినా మళ్ళీ బాధిస్తూ ఉంటుంది, చాలా తక్కువ వెరైటీలో వస్తుంది. కానీ శాశ్వతమైన ఆనందం ఎంతో వెరైటీ, ఎంతో వేరే వాళ్ళతో కూడా పంచుకోవచ్చు, అది ఎప్పుడూ పెరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఇలా మనం శాశ్వతమైన ఆనందం కోసం ప్రయత్నించడానికి మనం ప్రయత్నించాలి. అది మనకి ఈ యొక్క మన మన గ్రంథాలని మనం అర్థం చేసుకుంటే దానివల్ల అది దొరుకుతుంది. సో ఈ విధంగా మనం ఆనందాన్ని మనం శాశ్వతమైన ఆనందం కోసం ప్రయత్నిస్తే అప్పుడు మన యొక్క జీవితం మంచిగా మారుతుంది. కానీ ఈ ఆనందం రావడానికి ఒక అడ్డంకులు కూడా ఉంటాయి. ఆనందం రావడానికి ఏం అడ్డంకులు ఉంటాయి? అవి మన యొక్క ప్రాబ్లమ్స్, రైట్? జీవితంలో కష్టాలు కూడా ఉన్నాయి కదా, సంతోషాలే లేవు కదా, రైట్? సంతోషాలు రాకుండా ఈ అడ్డుకునేవి అవి మన యొక్క ప్రాబ్లమ్స్ అన్నమాట. సో మనం వచ్చే వారం ఆ యొక్క ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ వారం మనం ఆనందం గురించి మాట్లాడుకున్నాం. మనకి జంతువులకి, మనం జంతువుల కంటే ఏ విధంగా స్పెషల్? సో మనం ఎక్కువ రకంగా ఆలోచించుకోగలం, మనం ధర్మం గురించి ఆలోచించగలం. కాబట్టి మనం ధర్మం గురించి ఆలోచిస్తే మనం స్పెషల్గా ఉంటాం మనుషుల కంటే. తర్వాత మనం తాత్కాలికమైన ఆనందం, శాశ్వతమైన ఆనందం, ఈ రెండిట్లో మనం శాశ్వతమైన ఆనందం కోసం మనం ప్రయత్నించాలి. తాత్కాలిక ఆనందానికి చాలా లిమిటేషన్స్ ఉన్నాయన్నమాట. అది మొదలవుతుంది, మళ్ళీ అయిపోతుంది, అందులో మధ్య మధ్యలో కష్టాలు వస్తూ ఉంటాయి దానివల్ల. తర్వాత ఇంకా అది చాలా తక్కువ వెరైటీలో వస్తుంది, తక్కువగా వస్తుందండి. కానీ పర్మనెంట్ హ్యాపీనెస్ అనేది ఎక్కువ వెరైటీలో అందరికీ పంచుకోవచ్చు, ఎప్పుడూ పెరుగుతూ ఉంటుంది. అది మనకి స్క్రిప్చర్స్ ద్వారా మనకి వస్తుంది అని మనకి మన యొక్క శాస్త్రాలు మనకి చెప్తూ ఉన్నాయి. సో అందువల్ల మనం అందరం పర్మనెంట్ హ్యాపీనెస్, శాశ్వతమైన ఆనందం కోసం ప్రయత్నించాలి అనేది మనకు తెలిసింది. కానీ ఈ ఆనందం రాకుండా కష్టాలు ఆపుతూ ఉంటాయి. సో ఆ కష్టాలు కూడా 2 రకాలు ఉంటాయి, శాశ్వతమైన కష్టాలు, తాత్కాలికమైన కష్టాలు. సో దాని గురించి మనం వచ్చే వారం డిస్కస్ చేసుకుందాం. ఆ తర్వాత ఈ కష్టాలు సుఖాల గురించి మాట్లాడుకున్న తర్వాత మనం చెప్పినట్టు నెక్స్ట్ వారం ఆ తర్వాత మనం సైంటిఫిక్గా అంటే సైంటిఫిక్ ప్లస్ లాజిక్గా ఈ టాపిక్స్, భగవంతుడు ఉన్నాడని చెప్పి మనం ఈ ప్రస్తుతం ఈ యొక్క సైంటిఫిక్ జనరేషన్లో, ఇంత మోడర్న్ అడ్వాంటేజెస్లో, మోడర్న్ ఉన్న వరల్డ్లో మనం భగవంతుడిని నమ్మచ్చా? అసలు ఏదైనా ప్రూఫ్ ఇవ్వగలమా భగవంతుడు ఉన్నాడని? భగవంతుడు లేడని చెప్పే వాళ్ళకి మనం ఏ విధంగా మనం మన యొక్క ఆర్గ్యుమెంట్స్ని మనం ఇవ్వచ్చు? అసలు భగవంతుడు అంటే ఎవరు? భగవంతుడిని మనం ఎలా డెఫినేషన్ ఏ విధంగా ఇవ్వగలం? అవన్నీ మనం తర్వాత డిస్కస్ చేసుకుందాం. తర్వాత మనం అంటే ఎవరు? ఆత్మ అంటే ఏంటి? ఆత్మ నిజంగానే ఉందా? తర్వాత ఆత్మకి లైక్ భగవద్గీతలో చెప్పినట్టు పునర్జన్మ అంటే అనే కాన్సెప్ట్ వస్తుంది. సో పునర్జన్మ నిజంగా ఉందా, ఏదో లేకపోతే ఏమన్నా వీళ్ళు కల్పించి చెప్తున్నారా? దాన్ని మనం సైంటిఫిక్గా ఏమన్నా ప్రూఫ్లు
చూపించగలమా? ఉమ్, లేకపోతే సైంటిఫిక్గా ఎలా అర్థం చేసుకోగలం? ఇలా ఈ యొక్క విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. తర్వాత భగవంతుడు గురించి ఎన్నో రకాల చర్చ. సో ఆ భగవంతుడు అంటే ఎవరు? ఎన్నో రకాలైన మతాలు ఉన్నాయి. ఆ మతాలన్నిటిని మనం ఎలా అర్థం చేసుకోగలం? సో దాని గురించి చర్చ, అసలు భగవంతుడు అంటే ఎవరు అని. తర్వాత మంచివాడికి చెడు ఎలా జరుగుతుంది అంటే, బేసిక్గా ఈ లోకంలో ఎందుకు కొంచెం మంది అన్నీ మంచి చేసినా కష్టాలు అనుభవిస్తున్నారు, కొంచెం మంది ఏమీ మంచి చేయరు, అన్ని చెడు పనులు చేస్తూ ఉంటారు, కానీ వాళ్ళ చాలా హాయిగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఈ అన్నిటికీ రీజన్స్ ఏంటి? దీన్ని మనకి భగవద్గీత ఏ విధంగా చెప్తుంది దాని గురించి. తర్వాత మన జీవితంలో మనం ఈరోజు డిస్కస్ చేసుకున్నట్టు శాశ్వతమైన ఆనందం, లేకపోతే ఎంతవరకు పాసిబులో అంతవరకు ఎక్కువ ఆనందాన్ని రావడానికి భగవద్గీతని మన జీవితంలో ఎలా అప్లై చేయొచ్చు, దానివల్ల మనం ఎలా పొందొచ్చు, దీని గురించి తర్వాత సెషన్లో మనం డిస్కస్ చేసుకుందాం. సో ఈ విధంగా ఇది మీకు భగవద్గీత చదవడానికి ముందు బేసిక్ నాలెడ్జ్గా ఇది పనికొస్తుంది. దాని తర్వాత మీరు భగవద్గీత చదివినప్పుడు ఈ కాన్సెప్ట్స్ అన్నీ ఇంకా శ్లోకాలతో పాటు అవన్నీ మీకు క్లియర్గా అర్థమవుతాయి అన్నమాట. సో అందుకని ఈ సెషన్ తీసుకోబడింది. సో ఇక్కడితో నేను ఈ రోజు సెషన్ ఆపుతాను. ఎవరికైనా మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగచ్చు, లేకపోతే మనం విరామం ఇచ్చి మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. అందరూ మీరు చాలా మీ అమూల్యమైన సమయాన్ని తీసుకుని ఇక్కడికి వచ్చినందుకు నా యొక్క కృతజ్ఞతలు. సో హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. కనకవల్లి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దీనికి రికార్డింగ్స్ మాకు షేర్ చేస్తారా ప్రభుజీ? ఇది ఎస్ మాతాజీ, యూట్యూబ్లో రికార్డ్ అయింది, ఆ లింక్ నేను పంపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ, చిన్న డౌట్, సందేహం వచ్చింది. ఎస్ మాతాజీ. ధనం మూలం ఇదం జగత్ మనం చాలాసార్లు నేర్చుకున్నాం. ఎస్. మనకి ఎంతవరకు ధనం అవసరము అన్న దాన్ని మీరు చాలా బాగా చెప్పారు. సో అలాగే ఇప్పుడు ప్రతి ఒక్కరు మనకి అవసరం లేదు ధనం. మనం ఒక ఆధ్యాత్మికంగా మనం వెళ్ళేటప్పుడు భగవంతుడే మనం చూసుకుంటాడు అని అనుకుంటే, మరి అందరూ అలా అనుకుంటే మనకి ఎలాగా? అందరికీ కూడా ఫుడ్ నీడ్, మనకి బేసిక్ నీడ్స్ ఉంటాయి. మనం అవి ఎలా, హౌ టు ఫుల్ఫిల్ దట్ వన్? యా, సో మీరు అడిగినట్టు ధనం మూలం ఇదం జగత్ అంటే యాక్చువల్ పర్పస్ ఆఫ్ ధనం మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ధనం వద్దని కాదు అక్కడ మీనింగ్, ధనం సంపాదించేది సంతోషం కోసం అని ఆ ఒరిజినల్ పర్పస్ని అర్థం చేసుకుంటే మనకి ఎంతవరకు ధనం అవసరం అంతవరకునే దాన్ని అక్కడ వరకు చేయడానికే మనం ఎఫర్ట్ దీన్ని పెడతాం అన్నమాట. అనవసరంగా దానికి ఇవ్వాల్సిన వాల్యూ దానికి ఇచ్చి ఎక్కువ వాల్యూ ఇవ్వకుండా ఉండగలుగుతాం. అలా అని చెప్పి పూర్తిగా ధనం లేకుండా ఉండాలంటే అది ఎవరి వల్ల అవ్వదు. సో దానికి ఎంత వాల్యూ ఇవ్వాలో అంత వాల్యూ దానికి ఇచ్చి, అది అంటే ఒక్కొక్కళ్ళ దానికి వాళ్ళ ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది. కాకపోతే మనం ధనం సంపాదించేది అనేది సంతోషం కోసం అనే విషయాన్ని మనం అర్థం చేసుకుంటే, ధనం ఒక్కొక్కరికి ఎంత ప్రయత్నం చేసినా ధనం రాకపోవచ్చు, వాళ్ళు దాని మీద ఎన్నో డిప్రెషన్కి వెళ్ళిపోవచ్చు. కానీ వాళ్ళ మెయిన్ పర్పస్ అర్థం చేసుకుంటే ధనం లేకపోయినా నేను ఆనందంగా ఉండగలను అని అనుకుంటే వాళ్ళు ధనం ఆటోమేటిక్గా వచ్చినా కష్టపడి వచ్చినా వాళ్ళు సంతోషంగా ఉండగలరు అనమాట. సో మెయిన్ ఫోకస్ అర్థం కావాలి, అది ఎందుకు చేస్తున్నాం అనే పని. సో కాకపోతే ఇంకొకటి మీరు ఇంకొక యాంగిల్లో కూడా అడిగారు, ఈ లోకంలో ధనం అంటే ప్రతి ఒక్కళ్ళు ఇలా ఆలోచిస్తే ఎలా అని చెప్పి. సో దానికే భగవద్గీతలో ధర్మం కోసం పనిచేయడం అనే కాన్సెప్ట్ కూడా ఉందన్నమాట. ఓన్లీ ధనం కోసం కాదు, డ్యూటీ బౌండ్ వర్క్ అని కూడా కాన్సెప్ట్ ఉంది. సో అది కూడా మనకు ఒక డ్యూటీ లాగా చేయడం అనేది కూడా దానివల్ల కూడా ఈ ప్రపంచం నడుస్తూ ఉంటుంది. ఈ రెండు విధాలుగా మనం అర్థం చేసుకోవచ్చు. అంటే మనం వర్క్ ఈజ్ వర్షిప్, డ్యూటీ ఈజ్ డివైన్ అని చెప్పుకుంటూ ఉంటాం కదా ప్రభుజీ. వర్క్ ఈజ్ వర్షిప్, డ్యూటీ ఈజ్ డివైన్. ఓకే. సో ఆ కాన్సెప్ట్ లో మనం తీసుకుని మనం ఏదో ఒక కర్మను చేస్తూ ఉంటాం. అందులోని ఆల్రెడీ మనం ఈ వర్క్ చేస్తాము, చెయ్యాలి దాని మీద ఉంటది ఆల్రెడీ.
మనం ఆ వర్క్ చేస్తాం. సో అందులో ఒక్కొక్కసారి మనం ఫ్రూట్ఫుల్ రిజల్ట్ వస్తది, ఒక్కోసారి రాదు. కానీ రెండిట్లకి కర్త కర్మ క్రియ భగవానుడే అయినప్పుడు మనకి అది ప్లస్ గాను మైనస్ గాను పాపం గాను లేదు పుణ్యం గాను అది మనకి ఎలా అడాప్టబిలిటీ అవుతుంది? ఓకే. సో బేసికలీ ఇవన్నీ కొంచెం అంటే ఇక్కడ ఇక్కడ ఉండే మనం ఇప్పటి వరకు చర్చించుకున్నది ఒక లెవెల్లో ఉంది. కొంచెం ఇది కొంచెం భగవద్గీత డీప్గా చదివితే దాన్ని బట్టి అర్థమవుతుంది. ప్లస్ వర్క్ ఈజ్ వర్షిప్ అంటే ఆ కాన్సెప్ట్ని కూడా మనం అర్థం చేసుకోవాలన్నమాట. వర్క్ ఎప్పుడు వర్షిప్ అవుతుంది అని. సో ప్రతి పని వర్షిప్ అవదన్నమాట. సో అది కూడా మనకి ముందు వచ్చే సెషన్స్లో అర్థమవుతుంది. సో వర్క్ ఈజ్ వర్షిప్ అనేది మనం ఆ వర్క్ని వర్షిప్లా చేసినప్పుడు, అది భగవంతుడి కోసం చేసినప్పుడు అది వర్క్ ఈజ్ వర్షిప్ అవుతుంది అన్నమాట. సో ఇవన్నీ కాన్సెప్ట్స్ మేబీ ముందు వెళ్ళేసరికి క్లియర్ అవుతూ ఉంటాయి. కొంచెం అడ్వాన్స్డ్ లెవెల్ క్వశ్చన్స్ అనుకుంటా కొంచెం. అంటే ఇక్కడ చాలా మంది కొత్త వాళ్ళు కూడా ఉన్నారు. సో మనం తర్వాత డిస్కస్ చేద్దాం దాని గురించి. హరే కృష్ణ. హరే కృష్ణ. ఎస్ మాతాజీ, మాట సరిగ్గా వినబడతలేదు. మీరు క్వశ్చన్ అడుగుతున్నారా మాతాజీ? హరే కృష్ణ ప్రభుజీ. ఎస్ మాతాజీ. అంటే మనము భగవద్గీత చదువుతూ వెళ్ళే కొలది ఇలాంటి వాటికి అన్నిటికీ మనకి ఒక ఆన్సర్ అంటూ మనకి ఉంటూ ఉంటదమ్మా ప్రభుజీ. ఎస్ మాతాజీ. చదువుతూ ఉండి అర్థం చేసుకుని వింటూ ఉంటే నెమ్మదిగా అన్ని అర్థమవుతూ ఉంటాయి మాతాజీ. హరే కృష్ణ. సరే, హరే కృష్ణ. థ్యాంక్ యూ. ఇంకా వేరే వాళ్ళు, మీనాక్షి మాతాజీ. సారీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ఇప్పుడు అంటే దీనికి సంబంధించి కర్మ సిద్ధాంతం ఇప్పుడు ఒక జంతువుని చంపి తింటున్నారు కదా ప్రభుజీ, అది దాని ఆయుష్ అంతవరకే ఉందనుకోవాలా ప్రభుజీ? దానికి అంటే అక్కడ చంపబడిందంటే దాని ఆయుష్ అంతేనా ప్రభుజీ? మొన్న చదివిన శ్లోకాల్లో మీ ఒక శ్లోక చదివినప్పుడు జంతువు దాని ఆయుష్ పూర్తిగా ఉన్నప్పుడు మనం చంపేస్తే అది మళ్ళీ సేమ్ జన్మ తీసుకుని దాని ఆయుష్ ఉన్నంత వరకు కంప్లీట్ చేసుకోవాలి, మళ్ళీ జన్మ తీసుకుంటది అదే రూపం అని. అంటే కాన్సెప్ట్స్ ఉన్నాయి. బేసిక్గా మనం కర్మ గురించి మాట్లాడుకున్నప్పుడు దేని గురించి డిస్కస్ చేసుకోవచ్చు. సో జంతువులకి వాటికి వచ్చిన శరీరంతో అవి ఆ శరీరాన్ని పూర్తి చేస్తే నెక్స్ట్ శరీరంలోకి వెళ్తాయి అన్నమాట. దాన్ని ఆ శరీరం పూర్తి చేయకుండా మధ్యలోనే చంపేస్తే అవి మళ్ళీ అదే శరీరంలో రావాల్సి వస్తుంది. అందువల్ల వాటికి ఆ యొక్క మనం దానికి హాని చేసిన వాళ్ళం అవుతాం అనమాట. సో అది మనం అర్థం చేసుకోవాలి. మళ్ళీ అదే జన్మెత్తి మళ్ళీ అలా అది వెళ్ళాల్సి వస్తుంది. సో అది వల్ల దానికి అది హింసలాగా అవుతుంది. అంటే దాని ఆయుష్ అంతవరకే అని కాదా ప్రభుజీ? దానికి ఇంకా ఉంటుందా ప్రభుజీ? యాక్చువల్గా అంటే జంతువుకి ఆ విధంగా వచ్చినప్పుడు ఆ మొత్తం దాని ఆయుష్ అంతా ఆ జంతువు ఎంతవరకు ఉంటుందో అంతవరకు ఉన్నట్టు, కానీ మధ్యలో మనం తీసినట్టు అనమాట. సంథింగ్ అట్లీస్ట్ కర్మ అనేది రెండు రకాలుగా చూడొచ్చు. ఒకటి దాని పర్స్పెక్టివ్, రెండు మన పర్స్పెక్టివ్. సో దాని పర్స్పెక్టివ్, దానికి ఏమన్నా దాని చేసిన అంతకుముందు దాన్ని బట్టి ఏమన్నా దానికి హాని కలగచ్చు. కానీ మన పర్స్పెక్టివ్, చేసేవాళ్ళ పర్స్పెక్టివ్లో చూసినప్పుడు అది వాళ్ళకి ఏ విధంగా హాని కలుగుతుంది దాని మీద మనకి వచ్చే రియాక్షన్ ఉంటుంది అనమాట. సో ఇవి మేబీ నెక్స్ట్ క్లాస్లో, నెక్స్ట్ 5వ సెక్షన్లో ఉండే డిస్కషన్, కర్మ సిద్ధాంతం వచ్చినప్పుడు దీని గురించి డిస్కస్ చేసుకోవచ్చు. సో ఈరోజు చెప్పిన దాని మీద ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు, లేకపోతే మనం మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. సో అందరికీ ధన్యవాదములు ఇక్కడికి వచ్చినందుకు. మళ్ళీ కలుద్దాం అయితే వచ్చే వారం మనం ఈ టాపిక్ని గురించి మళ్ళీ కొంచెం ముందుకు తీసుకెళ్ళి కొంచెం సైంటిఫిక్గా, లేకపోతే రీజనింగ్గా, లాజికల్గా మనకి ఇవన్నీ స్టడీస్ అర్థం చేసుకుంటే మనకి ఎవరైనా క్వశ్చన్స్ అడిగినా మనం వాళ్ళకి సమాధానం చెప్పచ్చు అన్నమాట, వాళ్ళని కన్విన్స్ చేయొచ్చు. హోప్. హరే కృష్ణ. ఒక్కటే క్వశ్చన్,
ఎస్ మాతాజీ. ఆ అయితే ఆనందం అంటే మనం ఉండేదాన్ని బట్టే, డబ్బుతోనే కాదు అని అలెగ్జాండర్ అంత సంపాదన చేసినా గానీ వట్టి చేతులతోనే నేను వెళ్తున్నా అని చెప్తాడు కదా చనిపోయిన తర్వాత. అవును, కరెక్ట్. అయితే మనం ఉండేదాన్ని బట్టి ఆనందం, మనం ఇట్లా నిత్య జీవితంలో భగవంతుడిది చేసుకుంటూ ఆనందంగా ఉండొచ్చు. డబ్బు ఎంతవరకు యూజ్ చేసుకోవాలి అంతవరకు యూజ్ చేసుకొని మనకు అవసరం లేని డబ్బును భగవంతుడి కోసం కూడా సమర్పణ చేసి మన దగ్గర ఎక్కువ ఉంటే, డబ్బే కాక ఇంకా వేరే విషయాలలో కూడా మనం ఇతరులకు సాయం చేసుకుంటూ ఆనందంగా ఉండొచ్చు. అంటే ఆనందం అంటే మనం ఉండేదాన్ని బట్టే అని మీరు చెప్పిండ్రు కదా ప్రభుజీ. ఎస్ మాతాజీ, కరెక్ట్. అదే. థ్యాంక్ యూ ధన్యవాదాలు మాతాజీ. ప్రభుజీ మీకు. మెయిన్ కాన్సెప్ట్ అదే ఈరోజు. మీకు ధన్యవాదాలు ప్రభుజీ. మాకు కూడా అంటే మంచిగా సంతోషం అనిపించింది ప్రభుజీ దాని గురించి. హరే కృష్ణ. ఎస్, హరే థ్యాంక్ యూ కృష్ణ. మాతాజీ. హరే కృష్ణ. సో ఈరోజు ఇక్కడితో మనం ముగిద్దాం. ధన్యవాదములు. హరే కృష్ణ. హరే కృష్ణ. అమరేంద్ర ప్రభు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? ఓకే. ఓకే. హరే కృష్ణ. మీరేమైనా చెప్పాలనుకుంటున్నారు ప్రభు? అమోఘ వీర్య ప్రభు. లేదు ప్రభుజీ. ఓకే. ఓకే. హరే థ్యాంక్